ఈ పల్నాడు ప్రాంతాన్ని శాసించేది శంకరన్నే. ఇతనికి కమిషన్ ఇవ్వకుండా ఎవరూ ఏ వ్యాపారము చేయలేరు. ఇతని పేరు కాటమ రవి. ఇతనే చింతలపూడి రాజా. వీళ్లే శంకరన్న బలం, బలగం. క్యాన్సర్ వచ్చి గత 2 నెలలుగా శంకరన్న ఆసుపత్రిలో ఉన్నాడు. ఈ రోజు ఉదయమే చనిపోయాడు. శంకరన్న స్థానం కోసం కాటమ రవి, చింతలపూడి రాజా వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు. ముసలమ్మలారా ఆపడే. మా అన్నయ్య ఏమన్నా అల్పాయుషుతో పోయాడా? బతికినన్నాళ్ళు సింహంలా బతికాడు. ఆయన సంతోషంగా సాగనంపడం మానేసేలా శోకాలు పెడతారండి. అన్న సంతోషపడేలాగా ఆయన్ని పొగుడుతూ పాడండి రా. కూర్చోండి. ఈ మధ్య ఏవో గొడవలని విన్నాను. అవేవి వద్దు. మీరు విడిపోకూడదు, కలిసి ఉండాలి. అన్నుండగా మీకేమేం చేశాడో అవన్నీ నేను చేస్తాను. ఎప్పట్లాగే అంతా సక్రమంగా జరగాలి. అంతా నేను చూసుకుంటాను. బాబాయ్ కామెడీలు చేయకు. అసలు నీకేం తెలుసని? నీకేం తెలుసు అని గబుక్కుని అంత మాట అనేసావేంటి? నాకంతా తెలుసు రవి. ఇలా చూడు బాబాయ్, నాకు అన్న మీద గౌరవం ఉంది గనకనే నీ ముందు ఇలా కూర్చుని మాట్లాడుతున్నాను. 1 నెల 2 నెలలు కాదు, 15 ఏళ్లు అన్న కోసం పనిచేశాను నేను. బాబాయ్ నువ్వే కాదు, ఏ పోరంబోగ్గాడు అన్న స్థానానికి రావాలని ఆశపడినా శాల్తీలు లేపేస్తాను. జాగ్రత్త. వదినా, నోరు జారుతున్నా వద్దు. ఆడదాని మాట విని తప్పు చేయకు బాబాయ్. అందరినీ కలిపి నరికి పారేస్తాను. ఇప్పటి నుంచి అన్న తర్వాత ఇక్కడంతా నేనే. నా మీద నమ్మకం ఉంటే నాతో వచ్చేవాళ్లు రండి. పదండ్రా. రాజా చూసావా ఎంత పవర్గా మాట్లాడి వెళ్తున్నాడో? చూసావా? వాడు వెళ్ళిపోవడం వల్ల నాకు వచ్చే నష్టమేమీ లేదు. రాజా నువ్వున్నావు చాలు. ఇక నువ్వే నా తమ్ముడివి. నువ్వే నన్ను అర్థం చేసుకో. ఏ క్యాపులో కొట్టాడో తెలియటం లేదే. వీడు వాడికంటే మోసగాళ్ళ ఉన్నాడే. అరే బాబాయ్, ఉన్న డబ్బుతో హాయిగా తింటూ తిరుగుతూ కాలక్షేపం చేసుకో. నా మాట విను రాజా. ఆపరా ఆప. నీ పేరేంటి? భాస్కర్ బాబు. నీ పేరేంటి? వెంకటన్న. మీ అన్న పేరు? బ్రహ్మానందం. కామెడీ తప్పితే సినిమాలో వేరేం లేదురా. ఆప. నీ పేరేంటి? శివకుమార్ అండి. నీ పేరు? గణేష్ అండి, కానీ అందరూ డౌట్ అనే పిలుస్తారు. మీ అన్న పేరేంటి? నాగరాజ్ అండి. ఎక్కడ పనిచేస్తున్నాడు? మైన్స్ లో ఏడీగా పనిచేస్తుంది. నేనెందుకు? నన్నెందుకు కొట్టారు? నేనే తప్పు చేశాను. ఇప్పుడు ఎందుకు నత్తిగా మాట్లాడుతున్నా? లేదన్నా, వాడు కొంచెం టెన్షన్ అయినప్పుడల్లా నత్తిగా మాట్లాడతాడు. బేసికల్ గా చిన్నప్పటి నుంచే వాడికి నత్తు. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది, కానీ మీ అన్న నా మీద జాలి చూపించలేదే. మీ అన్నకేమైనా అంకుశం రాజశేఖర్ ఫీలింగా? నేనేదో 4 లారీలతో వారీలో లోడ్లు ఎత్తుకుంటుంటే ఎవడో పెత్తనా కొడుకు కంప్లైంట్ చేశాడని అన్ని లారీలు సీజ్ చేస్తాడా? సరే మామూలు ఇచ్చి లైన్ లో పెడతామని డబ్బుతో ఆఫీసుకు వెళ్తే పోలీసులకు పట్టిస్తానంటాడా? వెరీ డేంజరస్ ఫెలో. నాకు డౌట్ అన్నా. ఏంటి? వీళ్ళ అన్నయ్య సీజ్ చేసినప్పుడు వీళ్ళ అన్నయ్యనే కొట్టచ్చు కదా. వీళ్ళ అన్న పెద్ద ఆఫీసర్ కదా, వాడి మీద చేయేస్తే అటెంప్ట్ మర్డర్ అని 10 ఏళ్లు పక్కలో దోయిస్తాడు. అందుకే వీడిని కొట్టాను. మీ అన్నని జాగ్రత్తగా ఉండమను. వెళ్ళ. ఎక్కడికి వెళ్తున్నారా? అశోక్ నగర్. అశోక్ నగర్ తర్వాత వెళ్ళొచ్చు. చిన్న బజార్ లో నన్ను మా ఇంటి దగ్గర దింపేసాడు. రే అన్నని డ్రాప్ చేసి వస్తాను. ఇక్కడ బండి ఎక్కడా? పోనే. బెండి తీసిన వాడిని బండి మీద డ్రాప్ చేసేవాడు నువ్వు ఒక్కడవేరా?
మాత్రం పొడుచుకొస్తోంది. తాడి చెట్టులో ఎదిగాడు. వాళ్ళ 4 తనిరావులు మారేసి తన్నులు తీసుకొచ్చాడు. ఊరికి అరవకు, ఇంత పెద్ద కత్తుంది ఆడి చేతిలో. పొడుస్తే హైట్గా ఉంటే మాత్రం కత్తి దిగదేంటి? మరిది గారు ఎందుకు ఇలా భయపడుతున్నారు? వదిన, భయానికి భరించడానికి వెంట్రుక వాసే తేడా ఉంది. యాక్చువల్ గా లాగి పెట్టి కొట్టినప్పుడు నెప్పెట్టింది, కానీ కంట్రోల్ చేసుకున్నానుగా. ఎందుకో చెప్పనా? ఇప్పుడు మీరు చెప్పినట్టే వాడిని నేను ఒక 4 తన్నేనే అనుకోండి, వాడు ఇంకో 4 వేసుకుని మళ్ళీ రేపు వస్తాడు. ఆ 4 కూడా కొట్టేనే అనుకోండి, నెక్స్ట్ డే 40 మందితో వచ్చి కుమ్ముతాడు. 40 మందిని మనం కొట్టగలమా? కుదరదు. కరెక్టేలే. కాళ్ళు విరుగుతాయి, చేతులు విరుగుతాయి, కోర్టుకి పోలీస్ స్టేషన్ కి తిరగాలి. దాని వల్ల బిజినెస్ దెబ్బతింటుంది. షాప్ మీద తీసుకున్న లోన్ కట్టకపోతే జప్తు చేస్తారు. లోన్ తీర్చడానికి ఈ ఇల్లు అమ్మాల్సి వస్తుంది. ఈ ఇంట్లో అద్దెకుండే వాళ్ళు అడ్వాన్స్ తిరిగిమంటారు. ఇంతమందికి అద్దెకి ఇల్లు ఇచ్చిన మనమే చివరికి అద్దెంట్లో ఉండాల్సి వస్తుంది. వదిన, ఆ పరిస్థితి మనకు అవసరమా? ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్, ఒక దెబ్బతో అయిపోయింది. అప్పుడు కొట్టాడు, ఇప్పుడు నొప్పలేదుగా. ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఒక క్లారిటీ ఉండాలి. ఇంతకీ ఇప్పుడు ఏమంటావురా? అమ్మా, నీ సుపుత్రుడు వాడొక పిరికి సన్నాసని సింబాలిక్ గా మన బ్రెయిన్ కెక్కేలా చెప్తున్నాడు. లక్ష్మి, బాగా రోషం వచ్చేలాగా 4 పచ్చిమిరపకాయలు గిల్లేసి ఒక పెద్ద ఆమ్లెట్ వేసి వాడు కంచంలో పడే తింటాడు. ఎందుకు తాతయ్య అందరూ బాబాయ్ని ఇలా తిడుతున్నారు? ఒక రోజు వరల్డ్ కప్ తో మన ఇంటికి వస్తాడు, అప్పుడు అందరూ ముక్కు మీద వేలేసుకుంటారు. చూస్తూ ఉండండి. వరల్డ్ కప్ బేబీ, ఇది కొంచెం ఓవర్ గా లేదు? నువ్వు తీసుకొస్తావు బాబాయ్. నిజమే అంటావా? మీరందరూ నన్ను నమ్ముకుని వచ్చినందుకు చాలా సంతోషం. ఓ వారం రోజులు ఓపిక పట్టండి. శంకరన్ ఉన్నప్పుడు మీ వ్యాపారం ఎలా జరిగేదో ఇప్పుడు అలాగే జరుగుతుంది. నేనున్నాను, ధైర్యంగా వెళ్ళరండి. రవి, నేనెవరిని పట్టించుకోను. ఈ ఫ్యాక్టరీ రన్ అవుతుందంటే అది నీ వల్లే. నువ్వు ఇక్కడే ఉండొచ్చు. నీకు ఏ హెల్ప్ కావాలని అడుగు, రాము చేసి పెడతాడు. డాడీ, కార్టూన్ ఛానల్ ని మార్చొద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఒరే రాజు, ఏమిట్రా అలా మాట్లాడుతున్నావు? నిన్నే అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్ళి చూసి మాట్లాడొచ్చాను. అమ్మాయి పర్వాలేదు, బానే ఉంది. ఉండు, అబ్బాయితో మాట్లాడి చెప్తాను. ఒరే పెద్దోడా, మీ తమ్ముడు ఫోటో చూసాడా? ఏమంటున్నాడు? ఓ చూసాడు నాన్న. అమ్మాయి నచ్చిందా? అమ్మాయి ఓకే, అని క్యారెక్టర్ తెలియాలి కదా. క్యారెక్టరా? అమ్మాయిని చూసి మాట్లాడొచ్చాను. అమ్మాయి మహాలక్ష్మిలా లక్షణంగా ఉంది, చదువుకుంది, మంచి పిల్ల, చేతి నిండా సంపాదిస్తోంది, అన్ని పొంతనలు చక్కగా ఉన్నాయి. కాకపోతే తోలే కాస్త తెల్లతో. అంత నచ్చితే మీరే పెళ్లి చేసుకుంటారు. ఏయ్, పెద్ద చిన్న లేకుండా ఏమిటా మాటలు? మరేంటమ్మా, అమ్మాయి అందంగా ఉంది కదా అని చేసేసుకోమంటావా? లైఫ్ లాంగ్ కలిసి ఉండాలమ్మా. ఆ అమ్మాయి క్యారెక్టర్ నాకు నచ్చాలి, నా క్యారెక్టర్ అమ్మాయికి నచ్చాలి. ఏదేమైనా ఇద్దరు మాట్లాడుకున్నాకే నేను ఒక డిసిషన్ తీసుకోగలను. బాయ్ మమ్మీ. చాలా బాగుందిరా. ఇప్పుడు మాట్లాడందే చెప్పలేమంటారు, ఆ తర్వాత కలిసి తిరిగితే గాని చెప్పలేమంటారు, కొద్ది రోజులు పోతే గాని చెప్పలేమంటారు. అందులో తప్పేంటంట? ఆ? మా నాన్న మా అమ్మ ఒక్క రోజు కూడా పడుకోలేదు. ఆవిడ గురక తట్టుకోలేక ఇద్దరం రోజు మేడ మీదే పడుకుంటున్నాం. మా నాన్న గనక ఒక్క రోజు పెళ్లికి ముందే మా అమ్మ పెళ్లి చేసుకుని ఉంటే ఈ రోజు మాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అలాగా గణేష్, ఇన్నాళ్ళు ఈ విషయం తెలియకుండా పోయిందే. అయ్యో, మన కుటుంబ పరువుని మనమే గంగలో కలిపేసామే. మేనేజ్ చేద్దాం, అదేం లేదు. డుమ్మా అమ్మా, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఏదో ఫ్లోలో నిజం చెప్పేశాను అంతే. మెక్కడానికి ఇంటికేగా రావాలి, రా. అమ్మా ఓసే, అంటే నీ ఉద్దేశం ఏంటి? ఇసో కలిపేద్దామనా? ఓకే బేబీ, బాయ్. బాబాయ్ టైం ఎంత అని అడుగు. టైము నన్ను అడుగు అన్నాను. సరే, టైం ఎంత? చిన్న ముళ్ళు చిన్న హాస్పిటల్లో ఉంది, పెద్ద ముళ్ళు పెద్ద హాస్పిటల్లో ఉంది. సెకండ్స్ ముళ్ళు షివర్ అవుతుంది. నీకు నాకు పేచి లేదు, నా దగ్గర వాచ్ లేదు. బాయ్ బాయ్ బాబాయ్. సర్వీస్ చేయాలి సార్. అలాగా? అవును. ఏంటి సార్, డిస్ప్లే నెంబర్లో ఏవీ లేవు. ఎంతకాలంగా వాడుతున్నారు? 13 ఏళ్లగా సార్. 13 ఏళ్లుగానా? వెరీ గుడ్. ఈ రోజుల్లో పెళ్ళాంతోనే ఎవడో అన్నేళ్ళు కాపురం చేయడం లేదు. మామా, ఇది ఎందుకన్నా పనికి వస్తుందేమో చూడు. చెల్లేరా? చెల్లే. రాజా, 200 కోట్ల విలువ చేసే గ్రానైట్స్ ఫారెన్ కి పంపించాలి. నీ మీదున్న నమ్మకంతో రవిని కాదనొచ్చాం. నేను చూసుకుంటాను.
అన్నయ్య పైన ఉన్నాడు. రాజా, నువ్వు మా మనిషివి, నీ కోసం మేము ఏమైనా చేస్తాం. నువ్వు ధైర్యంగా ఉండు. వాడక మూర్ఖుడు రాజా, మనిషి ఎదిగాడు కానీ బుర్ర ఎదగలేదు. అందరూ లోపలే ఉన్నారన్నా. హలో రాజశేఖర్ సార్, చెప్పండి ఎంత? 82 లోకి సార్. మిగతా కొరతలన్నీ తీసి రిపోర్ట్ ఆఫీస్ పంపించేస్తాను. సరే త్వరగా పంపండి సార్. 60 ఫీటే కదా అప్రూవల్ ఇచ్చారు? అవును సార్. మీరు ఇంకా లోతుగా వెళ్తున్నారేంటి? సార్ అది కాసేపట్లో ఓనర్ గారు వచ్చేస్తారు సార్. చెప్పు బ్రదర్. బ్రదర్, మీ ఆఫీస్ లో వర్క్ చేసే మురళికి ఒక ఫోన్ కావాలని చెప్పేవే. నేను 1 అవర్ లో ఆఫీస్కి వచ్చేస్తాను. ఓకే, 1 అవర్ తర్వాత వస్తాను. సార్ కొత్త ఫోన్ 6 అవర్స్ చార్జ్ చేసిన తర్వాత యూజ్ చేయండి. వస్తాను. ఓకే బాబు. బ్రదర్ బాయ్. శివ కొంచెం ఉండు. ఆ లాయర్ గారు అమ్మాయితో మాట్లాడాను. తను సండే మీట్ అవుతానంది. నువ్వు వెళ్ళి మీట్ అవ్వు. నచ్చితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. హాయ్. బాబాయ్ నేను ఓకే అంటేనే నువ్వు ఓకే అనాలి, ఓకేనా? ఓకే. బాగా లేట్ అయిందా? లేదండి, జస్ట్ 1 అవర్ అయింది. ఓకే. హాయ్ చిటి, వాట్స్ యువర్ నేమ్? పూజ. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ టేక్ యువర్ ఆర్డర్ నౌ? ఏం ఆర్డర్ చేద్దాం? ఏంటి ఏదో వెరైటీగా తింటున్నాడు? ఏదో బాగుండేట్టుంది. విల్ హావ్ కోల్డ్ కాఫీ? ఓకే. 2 cold coffee. ఓకే మ్యామ్, ఎనీథింగ్ ఎల్స్? 1 వెనిలా ఐస్ క్రీమ్. Vanilla is boring. We'll have strawberry. 2 cold coffee and 1 strawberry ice cream. Okay? Make it fast. ష్యూర్ మ్యామ్. ఇంత అందంగా ఉన్నారు, చాలా మంది మీకు ప్రపోజ్ చేస్తుంటారే? మొత్తం 27 మంది. బట్ నేను లవ్ చేసింది 2 మాత్రమే. నా ఫస్ట్ లవ్ స్కూల్లో దినేష్ అని ఒక అబ్బాయి. స్మార్ట్ గా ఉంటాడు, బాగా చదువుతాడు. మొదట్లో ఇద్దరు ఫ్రెండ్స్ గానే ఉన్నాం. తర్వాత ఒక రోజు ప్రపోజ్ చేశాడు. బట్ ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఒక చిన్న ఈగో ప్రాబ్లం, సో వద్దని డిసైడ్ అయిపోయాను. ఆ తర్వాత కాలేజ్ ఫైనల్ ఇయర్ లో కార్తిక్. వాడు మాట్లాడటం మొదలు పెడితే టైం గడిచేదే తెలీదు. బాగా తిరిగాం, బట్ లిమిట్ క్రాస్ చేయలేదు. ఒక పీరియడ్ లో స్టేటస్, కాస్ట్ ఇవన్నీ వర్కౌట్ కాలేదు. సో జెన్యున్ గా మాట్లాడి అవాయిడ్ చేసేసాను. మీరు? చేచే అబ్బే, మనకంత సీన్ లేదండి. ఊరికే చెప్పకండి, కనీసం ఒక్క అమ్మాయిని కూడా లవ్ చేసి ఉండరా ఏంటి? సీరియస్ గా అండి, నిజం చెప్పండి. యాక్చువల్ గా నా లైఫ్ లో కూడా ఒక అమ్మాయి ఉండేదండి. కానీ అది లవ్ కాదు బేబీ. మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. ఎక్కడికైనా కలిసే వెళ్లేవాళ్ళం, కలిసే తినేవాళ్ళం. ఇంటికి వెళ్లే ముందు తన్ని ఇంట్లో దింపిన తర్వాతే మా ఇంటికి నేను వెళ్లేవాడిని. మా ఫ్రెండ్స్ అందరూ మమ్మల్ని లవర్స్ అని ఎగతాళి చేసేవారు. నేను తనకి ప్రపోజ్ చేద్దామనే అనుకున్నాను, బట్ తన్ని వేరే క్లాస్ కి మార్చేశారు. వేరే క్లాస్ కి మార్చేశారా? 6th నుంచి 7th కి వెళ్లేటప్పుడు నన్ను ఏ సెక్షన్ కి, తన్ని బి సెక్షన్ కి మార్చేశారు. 6th to 7th లోనా? ఇదొక లవ్ స్టోరీ, ఇదొక ఫ్లాష్. ఏంటండి? ప్లేస్ ఇట్ హియర్. సార్, నేను కోల్డ్ కాఫీ కదా ఆర్డర్ చేశాను. ఎందుకు మార్చి తీసుకొచ్చారు? లేదు మ్యామ్, మీరు నార్మల్ కాఫీ ఆర్డర్ చేశారు. వాట్ నాన్సెన్స్! ఐ ఆర్డర్డ్ ఫర్ కోల్డ్ కాఫీ. హౌ డే యు చేంజ్ మై ఆర్డర్? సారీ మ్యామ్, అది మీ మేనేజర్ ని పిలవండి. ఐ నీడ్ టు లేదు మేడం, ఆర్డర్ క్యాన్సిల్. చా, ఇరిటేటింగ్. ఏదో ఆర్డర్ క్యాన్సిల్ చేసింది కదా అని ఆ అమ్మాయిని రిజెక్ట్ చేయడం చాలా తప్పు బేబీ. థ్యాంక్ యూ. తను కోపంగా మాట్లాడిందని మాత్రమే నేను తన్ని రిజెక్ట్ చేయడం లేదు. మొత్తం 4 పాయింట్లు. ఏంటవి? ఫస్ట్, లేటుగా వచ్చింది, ఒకసారి చెప్పిందా? చెప్పలేదు కదా. సెకండ్, నీకేం కావాలని అడిగి తనే విల్ ట్రై కోల్డ్ కాఫీ అని ఆర్డర్ చేసింది. నేను వెన్నీలా అడిగితే తను కాదని స్ట్రాబెరీ ఆర్డర్ చేసింది. నాలుగోది, ఆ 2 బ్రేకప్లకి కారణం ఆ అబ్బాయిలు కాదు, తనే వాళ్ళని కట్ చేసింది. ఆఫ్టర్ మ్యారేజ్ నిన్ను కట్ చేయడానికి ఏంటి గ్యారంటీ? ఫస్ట్ మీటింగ్ లోనే డైవర్స్ వరకు ఆలోచించావా?
సూపర్ బేబీ. అవును బేబీ, ఒక చిన్న డౌట్, ఇవన్నీ ఎలా కనిపెట్టావు? ఒక ఆడపిల్ల మనసు ఆడపిల్లకే తెలుసు. నీ సైజ్ కి డైలాగ్ ఎక్కువ. ఈ వృత్తిలో ముందుకెళ్లిన వాడిని వెనకొచ్చిన వాడు వదిలిపెట్టడన్నా ప్రాణమే పెట్టుబడి. రే, అనవసరంగా మీరిద్దరూ గొడవపడి మధ్యలో మూడో వాడు దూరేలా చేయకండ్రా. రే, మీ గొడవలో జోక్యం చేసుకోకూడదు అనుకున్నాను రా. అనవసరంగా గొడవలు పడకండ్రా. ఇద్దరూ చక్కగా కలిసి చేసుకోండిరా. నాకు మాత్రం కొట్టుకుని చావాలనుందా ఏంటి? ముందు వాడిని ఒప్పుకోమనండి, తర్వాత చూద్దాం. చేసేదే తప్పుడు వ్యాపారం. ఆ తప్పుని సరిగ్గా చేయండిరా. షాపింగ్ కాంప్లెక్స్, ఎక్స్పోర్ట్, రియల్ ఎస్టేట్ అంతా నువ్వు చూసుకో. ఈ గ్రానైట్స్, ట్రాన్స్పోర్ట్, వంతెన కట్టడం రాజే చూసుకుంటాడు. పెదనాన్న, గ్రానైట్స్ లో ఒక నెలకి మొత్తం ఎంత వస్తుందో తెలుసా? నువ్వు ఈ వ్యాపారం వదిలి ఎంతో కాలమైంది. నీకిదంతా అర్థం కాదు. ఇలా చూడు, ఈ పంచుకునే పద్ధతేం వద్దు. ఇంకో 2 రోజుల్లో ఆ చింతలపూడి రాజా బతికుండాలి, లేదా ఈ రవి బతికుండాలి. రవి, త్వరగా పైకి రావాలనుకున్న వాళ్ళంతా అంతే త్వరగా నామరూపాలు లేకుండా పోయారు. ఇంకో కొలికి వచ్చేట్లేదు. నేను బయలుదేరుతున్నా. రవిని ఎన్కౌంటర్ లో లేపేయటానికి కమిషనర్ ని ట్రాన్స్ఫర్ చేయమంటున్నా. అవును సార్. చెయ్యొచ్చు, కానీ కమిషనర్ ని ట్రాన్స్ఫర్ చేయటం అంత ఈజీ కాదు. నా డిపార్ట్మెంటే అయినా డిసైడింగ్ అథారిటీ సీఎంఏ. అది కాదు సార్, మీరు నాకు ఈ సాయం చేశారంటే నేను మీకు పెద్ద సాయం చేసి పెడతాను. సహాయమా? నాకా? ఏంటి రాజా, నువ్వు నాకేం చేయగలవు? మీరు 4 ఏళ్ల క్రితం సృష్టించిన గొడవల్లో పంచాయతీ ప్రెసిడెంట్ కృష్ణస్వామి తాలూకు మొత్తం కుటుంబం నాశనమైపోయింది అనుకున్నారు. అవును. అతని కొడుకులు కట్టా రమేష్, బుల్లిబాబు చావలేదు. ఏమంటున్నావు? మిమ్మల్ని చంపాలని కంకణం కట్టు కూర్చున్నారు. ఏంటి సార్, నమ్మడం లేదా? అరకులో ఉన్న మీ బామ్మర్తికి ఫోన్ చేసి ఓ మాట అడగండి. చెప్పు బావా. కట్టా రమేష్, బుల్లిబాబు బతికున్నారా? అవును బావా. అదేంటంటే కట్టా రమేష్, బుల్లిబాబు బతికే ఉన్నారా? అవును బావా, బతికే ఉన్నారు. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అది కాదు బావా, మీరు ఇప్పుడే మినిస్టర్ అయ్యారు, వాళ్ళ సంగతి మీకు ఇప్పుడెందుకు చెప్పడం అని. ఏదో ఒక రీజన్ చెప్తావు. పెట్టరా ఫోను, బుర్రలేని కథవా. మీరేం భయపడకండి సార్, వాళ్ళు ఎక్కడ ఉంటారో నాకు తెలుసు. నాకు ఈ సాయం చేసి పెట్టారంటే వస్తాను సార్. బాబు ఆఫీస్ కా? అవునండి. ఏంటి పాప స్కూల్కి వెళ్ళిపోయిందా? పొద్దున్న 7కి వెళ్ళిపోయింది. మీరు వచ్చి 1 month అవుతుంది, ఇంకా పాపని నేను చూడలేదు. సాయంత్రం రాగానే తీసుకొస్తాను. నేను ఇంటికి రావడానికి 10 అవుతుంది. నేను వస్తానంటే. బాబు అమ్మున్నారా? రెంట్ ఇవ్వాలా? ఒక నిమిషం. అమ్మా, పైన ఆంటీ రెంట్ ఇవ్వడానికి వచ్చారు. లోపల కూర్చోండి. అలాగే బాబు. రే, డౌట్ ఏంట్రా ఈ అవతారం? హాయ్ మామా. ఆకుపచ్చ చొక్కా, కూలింగ్ గ్లాసు, కొత్త షూ. ఏ అమ్మాయి మ్యాటర్లో అయినా లాక్ అయ్యవా? ఎవరా? మామా, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం ఆ అమ్మాయి ఫోన్ చేస్తుందని చెప్పానుగా. చెప్పావు. ఆ అమ్మాయి నా లైఫ్ పార్ట్నర్ గా ఫోన్ లో సెట్ అయిపోయింది. అది సరే, ఆ అమ్మాయిని మీట్ అయ్యవా? లేదురా. మరి తన ఫోటో అయినా చూసావా? సర్ప్రైజ్ పోతుందని నేనే అవాయిడ్ చేశాను. ఈ రోజే ఫస్ట్ టైం మీట్ అవబోతున్నాం. మామా, ఒకవేళ అమ్మాయి చండాలంగా ఉంటే? చెత్తనోరు, ఒక్క మంచి మాట కూడా రాదా నీ నోట్లోంచి? అపసిక్కున పక్షి. మామా, ప్రాక్టికల్ గా ఒక విషయం ఆలోచించి చూడు. తీరా నువ్వు వెళ్ళి చూశాక ఆ అమ్మాయి చండాలంగా ఉంటే తనని అవాయిడ్ చేయలేక పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే అప్పుడేం చేస్తావు మావా? ఎందుకురా కన్ఫ్యూజ్ చేసి చంపుతావు? కన్ఫ్యూజ్ చేసి చంపడం లేదు మావా, నీ లైఫ్ ని నాశనం చేసుకోవద్దు అంటున్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? మావా, నువ్వు షర్ట్ మార్చేసావు కాబట్టి ఆ అమ్మాయి నిన్ను గుర్తుపట్టలేదు. వెళ్ళి చూద్దాం. ఫిగర్ బాగుందనుకో ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాం. చండాలంగా ఉందనుకో ఇటు నుంచి ఇటే జంప్ అయిపోదాం. సరే, ఆ అమ్మాయి ఏ కలర్ డ్రెస్ లో వస్తానండి? వైట్ కలర్ చుడీదార్, బ్రౌన్ కలర్ హ్యాండ్ బ్యాగ్. వచ్చేసేటమో అడుగు. ట్రావెలింగ్ లో ఉంటారేమోనే, డిస్టర్బ్ చేయకూడదు. ఆ అమ్మాయినా? ఉంటారా? లవ్ చేయడానికి ముందే ఓవర్ గా మర్యాదిస్తున్నావు. ఆ అమ్మాయిరా నీ చెల్లెలు. సూపర్ రా. మా ఇప్పుడు ఏం చేయమంటారా? కన్ఫ్యూజ్ చేసిన అడుగు. రే, ఇప్పుడు ఏం చేయడం రా? రే రే, దరిద్రంలా తగిలేవు. మింగేసేలా లుక్ ఏంట్రా? ఆలోచిస్తున్నాను. ఫాలో మీ. ఆయననే మాట్లాడు. హలో. హలో, నేనే. వచ్చేసారా? వచ్చేసాను. మీరు? నేను వచ్చేసానండి, లోపలే ఉన్నాను. బట్ ఓ స్మాల్ చేంజ్ అండి.
నేను మీతో గ్రీన్ కలర్ షర్ట్ లో వస్తా అన్నాను. మనోడు యాక్టింగ్ కానీ మా అమ్మ కుమ్మేస్తున్నాడు. వాషింగ్ వేసేసింది. అందుకని ఇప్పుడు నేను వైట్ కలర్ షర్ట్ లో వచ్చాను. కానీ ప్యాంట్ అదే ప్యాంట్ అండి. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? కామాలి. హాయ్, ఎలా ఉన్నారు? నేనే గణేష్. ఓ హాయ్, తను నా ఫ్రెండ్ రమ్య. హలో, నమస్కారం. వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్. హాయ్, నమస్కారం అండి. మన ఫస్ట్ మీటింగ్ ఇలా గుళ్ళో కుదిరినందుకు ఆ, చాలా సంతోషంగా నా ఉంది. పేరు శివకుమార్. మన ప్రేమ ఐఎమ్ ఆల్రెడీ కమిటెడ్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకో విషయం చెప్పనా? మీ సొంత మీరు ఊరు ఇంత తెల్లగా ఉంటారని నేను కాదు ఊహించలేదండి. కాదు, మీరు ఇంత నల్లగా ఉంటారని నేను ఊహించలేదండి. ఎన్నేళ్ళుగా లవ్ చేస్తున్నారు? 7 ఏళ్లుగా లవ్ చేసుకుంటున్నాం. ఎన్నో లవ్ ఏంటి? హలో, ఫస్ట్ లవ్ అండి. ఏమండి, ఒక అమ్మాయి 7 ఏళ్ళుగా ఒకే అబ్బాయిని లవ్ చేయడం ఇప్పుడే వింటున్నానండి. చాలా గ్రేట్ అండి. యాక్చువల్ గా ఏమైందా? చెప్పి చావరా, ఏమైంది? లవర్ దగ్గర ఏది దాచకూడదని షర్ట్ మార్చి చెప్పేశారా? అంత నీవనేరా ఎతవా? కమలి కమలి కమలి, సారీ సారీ కమలి, ఒక్క నిమిషం. అయ్యో కమలి, ఏదో నా ఫ్రెండ్ చెప్పాడని అలా అంటే చేశాను. నేను చండాలంగా ఉంటే వెళ్ళిపోయి ఉండేవాడిని కదా. అందుకే నిజం చెప్పేస్తాను. కమలి కమలి కమలి, ప్లీజ్ కమలి, నన్ను నమ్ము కమలి. కమలి ప్లీజ్. ఎరా మామ, ఉందా ఊడిందా? కన్విన్స్ చేయడానికి ఎంతో ట్రై చేశాను మామ, కానీ వర్కౌట్ అవ్వాల. అంతా ఈ బండోడు వల్లే. వదిలేరా, నీ వల్ల నాకు మంచి జరిగింది. ఏంట్రా? సిట్టింగ్ ఏద్దామా మామ? ప్లీజ్. సిట్టింగ్ అంటే ఎవడైనా బార్ అండ్ రెస్టారెంట్ కి తీసుకెళ్తాడు. ఇలా కట్టింగ్ కొట్టిస్తూ బార్బర్ షాప్ లో కూర్చోబెట్టడు. నవ్వకు. ఎక్స్క్యూజ్ మీ మిస్, నేను యాక్చువల్గా నా పేరు శివకుమార్ రెడ్డి. నేను మీకు తెలీదు, మీరు నాకు తెలుసు. ఒక 2 minutes మీతో మాట్లాడాలండి. మిస్, ఆ రోజు గుడిలో మిమ్మల్ని ఒక బ్యాడ్ బాయ్ ఫాలో చేస్తున్నాడని చెప్పాను కదా మిస్, అది ఈ బ్యాడ్ బాయ్ మిస్. పండబాబు, నువ్వు చాలా బ్రిలియంట్ మిస్. ఉళ్ళు చూసిన మాట నిజమే, కానీ ఐఎమ్ నాట్ అ బ్యాడ్ బాయ్. ఒక 2 minutes మీతో మాట్లాడాలి మిస్. కూర్చోండి. ఇలా పిలవగానే వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎవరు పిలిచినా వెళ్తారా? హలో, సారీ, నా నాలికి స్పీడ్ బ్రేకర్ వేద్దాం అనుకున్నానండి, బట్ ఓవర్ స్పీడ్ అయ్యి మాటలు బయటకు వచ్చేసేయండి. మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే, మా నాన్న ఈబీలో పనిచేసి రిటైర్ అయ్యారండి. అన్న ఏడీగా ఉన్నాడు. ఇంకా మిగిలింది అమ్మ. ఏం చెప్పదలుచుకుంటున్నారు? స్ట్రైట్ గా మ్యాటర్ రండి. స్ట్రైట్ గా మ్యాటర్గా? ఓకే. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఏం అంటున్నానంటే, ఎంత క్యూట్ గా ముద్దుగా ఉన్నారు చూడండి పిల్లలు. మనం ఎందుకు ఇలాంటి పిల్లల్ని కనకూడదు చెప్పండి? ఐ మీన్ మ్యారేజ్ అయ్యాక. ఓకే ఫైన్, బట్ నా హస్బెండ్ అడగాలి. హస్బెండ్ ఉన్నాయా? తాళి పెళ్ళైనట్టు ఏ ఎవిడెన్స్ లేదే. అందుకే. మీ దగ్గర కూడా పెళ్లి అవ్వలేదు అనడానికి ఏ ఎవిడెన్స్ లేదు. ఏమండి, జోక్ చేయకండి. నేను జోక్ చేస్తున్నానా? వెళ్తున్న అమ్మాయిని ఆపి మాట్లాడాలని చెప్పి పెళ్లి గిళ్ళని మీరే గొడవ చేస్తున్నారు. ఏమండి, నేను సీరియస్ గానే పెళ్లి గురించి మాట్లాడుతున్నానండి. నేను ఎవరి దగ్గర ఇలాంటివి మాట్లాడలేదండి. ఓ అలాగా? సారీ, ఇప్పుడు నాకు ఆ ఉద్దేశం లేదు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇఫ్ యూ డోంట్ మైండ్, నన్ను కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా ప్లీజ్?
పికప్ అవ్వకముందే డ్రాప్ చేసి వెళ్ళకు ఇంకెవరికి తగ్గుతుంది ప్లీజ్. థ్యాంక్స్. ఇవాళ డ్రాప్ చేసి చోటే రేపు పికప్ చేసుకోమంటారా? నేను ఆటోలో వెళ్తాను. ఏమండి డ్రాప్ తో ఆపేస్తానండి ప్లీజ్. ఇక్కడే ఆపండి. థ్యాంక్స్. అది పక్కన పెట్టండి. ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడే ఫస్ట్ నైట్ మూడ్ వచ్చిందండి. సారీ అండి, నాకు పెళ్లి మూడ్ వచ్చిందని చెప్పానండి. అర్థం చేసుకోండి. బర్డ్స్ బై మిస్టేక్. ఏమండి బై మిస్టేక్ మా ఏరియాకి వచ్చానండి. కూర్చోండి, మీ ఏరియాలో డ్రాప్ చేస్తాను. ఏది రూట్ చెప్పింది మీరేగా? హలో, మేము ఇంటి పై పోర్షన్ అద్దెకొచ్చి 1 month అవుతోంది. మీరు హౌస్ ఓనర్ అబ్బాయిని తెలిసే నేను మీతో మాట్లాడాను, మీతో బండి మీద వచ్చాను. అయినా ఎంత బాగా యాక్ట్ చేస్తున్నా. ఏరియాలో మంచి పిల్లల తల దించుకుని వెళ్తావు, కానీ బయట ఇంత అల్లరి చేస్తున్నావా? ఉండు, మీ అమ్మతో ఈ విషయం చెప్తా. అయ్యో వద్దండి, అమ్మతో వద్దండి. ఏమైనా మనమే సాల్వ్ చేసుకుందాం అండి. ఎక్కడికమ్మా? కీజు షెల్ఫ్ మీద పెట్టాను, తీసుకో. నేను కూరగాయలు కొనుక్కొస్తాను. ఆంటీ, ఎవరండి అమ్మాయి? పాప బాబు స్కూల్ కెళ్ళి వస్తుంది. పాప స్కూల్కి వెళ్ళి వస్తుందా? అర్థం కాలేదే. టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ఇప్పుడే స్కూల్లో జాయిన్ అయింది బాబు. పాప ఇక్కడికి వెళ్ళింది, పాప అక్కడికి వెళ్ళింది, పాప స్కూల్కి వెళ్ళింది అని అంటుంటే మణిరత్నం అంజలి సినిమాలో బేబీ షామ్లీ ఇలా చిన్న పాప అనుకున్నాను. కానీ ఇంత పెద్ద పాపని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. యాక్చువల్ గా మీరే బుజ్జి పాపలా ఉన్నారు. అయ్యో పో బాబు, నువ్వు ఓవర్ గా ఐస్ పెడుతున్నావు. అరే ప్రామిస్ అండి. అది నీకలా తెలుసు? నేనెందుకు ఒక అబద్ధం చెప్తాను? నిజమే చెప్తున్నా. అడగడానికి కక్కుర్తి ఎందుకురా? అదేం పెద్ద మ్యాటర్ కాదు మావా, నథింగ్. పర్లే, వస్తున్నానమ్మా. నువ్వు చెప్పావా? నేను నైటే ఫోన్ చేసిగా. మావా. హలో. హలో, ఈ నంబర్ నుంచి ఒక మిస్ కాల్ వచ్చింది. మిస్ కాలా? లేదు, నేనేం చేయలేదు. మరి మీ నంబర్ నాకెలా తెలుస్తుందండి? మీరు ఫోన్ చేస్తేనే నేను తిరిగి ఫోన్ చేయగలను. ఏదో పొరపాటు. ఇట్స్ ఓకే. మీ హస్బెండ్ కి ఫోన్ ఇవ్వండి. నాకు ఇంకా పెళ్లి కాలేదు. మీ ఫాదర్? లేదు సార్, ఆయన తప్పా కట్టేశారా? హలో, మా నాన్నగారు బయట ఊర్లో పనిచేస్తున్నారు. దట్స్ ఓకే. ఇంట్లో ఎవరన్నా బాయ్స్ ఉంటే పిలవండి. నాకు బేసిక్ గా గర్ల్స్ తో స్పీక్ అంటే షై. మీకు ఇప్పుడు ఏం కావాలి సార్? నేను నాకు షూర్ గా కాల్ చేయలేదుగా. లేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కూల్ కూల్. నమ్మేసింది. మళ్ళీ ఫోన్ చేద్దాం. బేసిక్ గా మన హార్ట్ ప్యూర్ గోల్డ్ రా. ఈ చందాలు చారిటీలు చాలా కామన్. హలో, ఎవరు? మిస్డ్ కాల్ పార్టీ మిస్. మిస్ చెప్పండి. ఈ నంబర్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది. మెసేజా? అది ఇప్పుడా? నేనేం పంపించలేదే. హలో, ఏంటి గేమ్స్ ఆడుతున్నారా? నా ఫ్రెండ్స్ ఎవరైనా నా నంబర్ ఇచ్చి ర్యాకింగ్ చేయమన్నారా? నేను ఎవరో మీకు తెలుసా? హలో, నువ్వెవరో నాకు తెలుసు. హౌ పాసిబుల్? నువ్వు మా హౌస్ ఓనర్ అబ్బాయి శివేగా? హలో హలో, సిగ్నల్ కట్ అయింది కదా? సిగ్నల్ కట్ అయిందండి. ఈ టైంలో ఇదొకటి చీకెట్ లో రాయేసరిందా? మనం అదే మెయింటైన్ చేద్దాం. ఆ మామ 5000 నువ్వు పని చేయి, నీ అకౌంట్ నంబర్ నాకు మెసేజ్ చేయి, నేను ఆ 5000 వేసేస్తాను. ఏంటి ఎక్స్ప్రెషన్ మారింది? మామ, ఇక్కడ సిగ్నల్ డామేజ్ గా ఉంది, నేను కిందకి వెళ్ళి మాట్లాడతా. హలో హలో. అందరి బిచారా బయటే ఉంది. ఆ మూలకి వెళ్దాం పద. డాడీ ఎక్కడ పడుకో. బుక్ దించు. మార్నింగ్ నా పక్క వీధి కూరాడు. లేరా లేరా. ఎక్కడేం చేస్తున్నారా? అది కొట్టేనంటే మా ఇంటి మేడ పైన నీకేమన్నా? అన్నా, అది కవితలు లవ్ చేస్తున్నాను, అందుకే వచ్చానన్నా. ఓపెన్ గా మాట్లాడితే వదిలేస్తాను అనుకున్నావా? బయలుదేరా. ఏంటన్నా పక్క స్ట్రీట్ వాడిని నన్నే రాకూడదు అంటున్నావు? అక్కడొకడు పక్క ఏరియా నుంచి వచ్చి లైన్ వస్తున్నాడు. ఎక్కడ? అదిగో అటుపక్క. వెళ్ళి చూడన్నా. ఎక్కడ? అదిగో ఆ పొదల్లో. మీ దుప్పతేగా మామ, వీళ్ళిద్దరూ ఇక్కడ కాపురాలు చేస్తున్నారు. నువ్వు వాళ్ళ పని చూడు. చెప్పాను కదన్నా. కరెంటు పోతే అడ్డమైన వాళ్ళు కనెక్షన్ ఇస్తారా? పార్కులో మార్చేసి మన పాప కనిపించట్లేదేంటి? ఎవడరా నువ్వు?
నన్ను గుర్తుపట్టలేదా అన్నా? ఇదేనంటే నిన్ను కాదు వాడెవడు. బ్రదర్ అన్నా? బ్రదర్ కి పొదల్లో పనేంటి? బ్రదరో గిదరో అన్నామంటే పళ్ళు రాళ్ళ కొడతాను. ఏది ముఖం చూపించు. ఎక్కడి నుంచి వచ్చావురా? పేరేచర్ల నుంచి. 13 కిలోమీటర్ల నుంచి వచ్చావా? ఎప్పుడు వచ్చావురా? వచ్చి అరగంట అయిందన్నా. కరెంటు పోయి 5 నిమిషాలే కదరా అయింది. చెయ్యి తీసి మరోసారి వచ్చావో అప్లోడ్ చేయడానికి ఇగో దీన్ని నొక్కాలి. ఆ తర్వాత మనం ఒక్కొక్కరికి పడుకోవే. లేదమ్మా. ఏమే? నువ్వు నిద్రపోమ్మా. 120 పేపర్లు కరెక్ట్ చేయాలి. ఫస్ట్ మంత్ కదా. ఉదయాన్నే లేచి కరెక్ట్ చేసుకోవచ్చులేవే. ఉదయాన్నే లేచి అన్ని పేపర్లు కరెక్ట్ చేయడం కుదరదమ్మా. ఎంత టైం అయినా పర్వాలేదు. కరెంట్ వచ్చాక పేపర్స్ అన్ని కరెక్ట్ చేసాకే పడుకుంటాను. చెప్తే వినవుగా, ఏదో ఒకటి చెయ్యి. అరే పాప అనిపిస్తుంది. హలో, నేనే మావా. బాగున్నా. ఏం లేదు, ఒక చిన్న ఆబ్లిగేషన్. మన ఏరియాలో మాత్రం కరెంట్ కట్ అయింది. నీ పవర్ యూజ్ చేసి మన ఏరియాకి పవర్ తెప్పిస్తే బాగుంటుంది. సింపుల్ మ్యాటరే. ఏంటి అది వేరే డిపార్ట్మెంట్, ఇది వేరే డిపార్ట్మెంటా? మరి ఎందుకు నా పోలీస్ కమిషనర్ అని ఎప్పుడు పోస్ట్ కొడుతూ ఉంటావు? చూడు, అదంతా నాకు తెలియదు. నువ్వేం చేస్తావో నీ ఇష్టం. నాకు వెంటనే ఇక్కడ కరెంట్ రావాలి. కరెంట్ ఆఫ్ చేయమని చెప్పింది నువ్వు. ఇప్పుడంటే కమిషనర్ అది దాన్ని బిల్డప్ ఇస్తున్నావు. ఆన్ చేయమంటే చేస్తాం కదా. పెద్ద పోలీస్ కమిషనర్ అంట. మావా ఏంట్రా? ఎందుకు మావా ఇప్పుడు ఇంత ఎమోషన్? చూసావా? అరే కరెంట్ వచ్చేసింది. చూసావా, నా ఫ్రెండ్ మెసేజ్ పంపించాడు. కరెంట్ వచ్చిందిలే, మా లోపలికి వెళ్ళి పడుకో. మావ ప్లాన్ వర్కౌట్ అయినట్టుంది. హలో, చెప్పమావా. ఒక నిమిషం రా. రేయ్, కరెంట్ వచ్చింది కదా. ఏంటి బాబా, ఎలా ఉన్నావు? అవునరా, సిటీకి కొత్తగా వచ్చిన కమిషనర్ నీకు ఫ్రెండ్ అంటగా. ఎవరన్నారా? ఫేస్బుక్ లో రా. ఫేస్బుక్? బాబు, ఫేస్బుక్ లో నేనే పోస్ట్ చేశాను. పుండ్రా, మళ్ళీ కాల్ చేస్తాను. ఇది నీ పనేనా? మన బాబుకి కమిషనర్ కి లింక్ ఉండడం మన గొప్పే కదా. నీ మనవరాలకు ఎవరితో లింక్ ఉందో తెలుసుకోకుండా నువ్వు వీడి లింక్ గురించి ఫేస్బుక్ లో పెట్టానంటున్నావు. ఫేస్బుక్ లో పెట్టి నువ్వు మాస్ మహారాజు అయిపోదాం అనుకుంటున్నావు. నీ థర్డ్ పీస్ మొహానికి అంత సీన్ లేదు. అంత సీన్ లేదు. గుడ్ మార్నింగ్ సార్. ఈయన చింతలపూడి రాజా. ఈయన కోసమే నేను ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించాను. ఆయన చెప్పినట్టు నడుచుకో. తప్పకుండా సార్. రే చింతకాయ, కమిషనర్ ని మార్చో ఓకేనా, కానీ వాడి మూలంగా నన్ను ఎన్కౌంటర్ లో లేపేద్దాం అనుకున్నావు. చూసావా? ఏంటి తెలిసిపోయిందా? కలిసి చేసుకుందామని నేను అప్పుడే చెప్పాను కదా. నువ్వే పెద్ద పొడింగిలా మాట్లాడావు. కమిషనర్లు మినిస్టర్లు నీ గుప్పెట్లో ఉన్నారనే పొగరుతో మాట్లాడుతున్నావా? ఈ రోజు నుంచి సరిగ్గా 3 రోజుల్లో నిన్ను లేపేస్తానా? ఏంటి 3 రోజులా? అసలు నువ్వు ఈ రాత్రి వరకు ఉంటావేమో చూడరా. రే చింతకాయ, ఒక్కసారి వెనక్కి తిరగరా. నమస్కారం సార్, మీతో 2 నిమిషాలు మాట్లాడాలి. ఏయ్, ఎంత ధైర్యం రా నీకు? నువ్వేమన్నా పెద్ద పోటీగాడన్న ఫీలింగా? పోరం బోక. నా మనిషిని లేపేసి నాతోనే కాంప్రమైజ్ మాట్లాడటానికి వస్తావా? ఫోన్ వస్తుంది. చెప్పు బామర్ది. నీకొక శుభవార్త బావా. పట్టా రమేష్ ని బుల్లిబాబుని ఏదో ఒక గుంపు లేపేసింది. నిజమా? ఎవరు చంపారు? నేనే చంపాను సార్. కట్టా రమేష్ ని బుల్లిబాబుని మీకోసం నేనే చంపాను. నేను తిన్నగా మ్యాటర్కి వస్తాను. శంకరన్న ఉన్నంత వరకు 20% కమిషన్ ఇచ్చారు. ఇకపై లాభంలో సగానికి సగం 50%. అసలేమీ ఇన్వెస్ట్ చేయకుండా మీరు లాభాల్లో 50% అడిగితే ఎలా ఇవ్వగలం చెప్పండి?
50% ఇవ్వగలిగిన వాళ్ళు మాత్రమే పల్నాడులో బిజినెస్ చేయగలరు. ఇకపై 10 లక్షలు దాటే ఏ రిజిస్ట్రేషన్ అయినా నాకు తెలియకుండా జరగకూడదు. అర్జెంట్ గా వెళ్ళాలి. కరెక్ట్ గా 7ంటికి అర్జెంట్ వరకు ఏంట్రా మ్యాటర్? లవ్ మ్యాటర్. రేయ్ లవ్వా? ఎవర్రా? ఇంకా సెట్ అవ్వలేదు, అయితే చెప్తా. బ్రదర్ ఎవరో చెప్పు, నేను సెటప్ చేస్తాను. బ్రదర్, నువ్వు మైన్స్ డిపార్ట్మెంట్ వదిలేసి మ్యారేజ్ కౌన్సిలర్ గా సెటిల్ అవుదాం అనుకున్నావా? అవును. ఓకే. పై పోషన్ టీచర్. ఏంటి పైన? రేయ్ అయినా తననెందుకురా సెటప్ చేయడం? రమ్మని పిలిస్తే వచ్చేస్తుందిగా. అదిగో పిలిచి చూడు, వస్తుందేమో చూడు. అయ్యో. గుడ్ మార్నింగ్ మిస్. సార్ కాయన ఇస్తేనే మాట్లాడగలరు. తెలుసోయ్. ఏమంటున్నావే? అవునమ్మా, చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఎంఎడ్ ఎగ్జామ్స్ ఒకటి దగ్గర పడుతున్నాయి. ఇది ముందే ఎందుకు చెప్పలేదు? అమ్మా ఎక్కడికమ్మా? రండి లోపలికి రండి. అత్తయ్య మేడం మీద ఆంటీ వచ్చారు. మేడం మీద ఆంటీ? రండి కూర్చోండి. గొప్ప తీసి మ్యాటర్ లీక్ చేసిందా? నుంచున్నారే, కూర్చోండి. పర్వాలేదక్క. సారు లేరాక? ఆయన బయటికి వెళ్లారు. విషయం ఏమిటో చెప్పండి. ఏం లేదు, మా అమ్మాయిని ఒక అబ్బాయి బస్ స్టాప్ లో చాలా డిస్టర్బ్ చేస్తున్నాడంట. ఎవరితో చెప్పాలో తెలియలేదు. ఆయన ఊర్లో లేరు. అందుకే మీ పిల్లలతో చెప్పి మా అమ్మాయి జోలికి రాకండి. బస్ స్టాండ్ లోనా? అమ్మా, ఈ మ్యాటర్ నేను డీల్ చేస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. ఏంటి శివ నువ్వా? వదినా, పోయినసారిలా కొట్లాట్లు అవి ఉండవు. ఈసారి మనోళ్ళతో మేనేజ్ చేస్తా. అమ్మా, పొయ్యి మీద ఏదో మాడిన వాసన వస్తుంది, వెళ్ళి చూడు. వద్దురా, వెళ్ళమ్మా ప్లీజ్. పాప, గొడవ చేసిన వాడి దగ్గర నేనేమి ఇంటాయనని చెప్పావా? ఏంటి బాబు ఇంటాయన? కాదు, హౌస్ ఓనర్ అని చెప్పాను. లేదు, అందుకే గొడవ చేశాడు. ఆంటీ, గొడవ చేసిన వాడెవడో చూపించమనండి, మిగతా నేను చూసుకుంటాను. ఇవన్నీ అన్నయ్యని తీసుకెళ్లి ఆ వెధవని చూపు. ఆంటీ, ఏంటంటీ ఇప్పుడు దాకా బాగానే మాట్లాడారుగా? ఏమైంది బాబు? అది కాదు, పాపకి నాకు ఉన్న ఈడి జోడికి, మా ఇద్దరికి ఉన్న ఫ్రెండ్షిప్ కి అన్నయ్య అంటే రిలేషన్షిప్ సెట్ అవుతుంది. అవును కదా. అంకుల్ తీసుకెళ్లి ఆ వెధవని చూపించు. అన్నయ్య బెటర్. అంకుల్ అని గాలి తీసింది. ఏం బాబు? ఏం లేదు. పాప వెయిట్ చేయి, బావ రెడీ అయ్యి వస్తాడు. ఉండు పాప, నీ బ్యాగ్ తీసుకొస్తాను. ఆంటీ కూర్చోండి ఆంటీ. చెప్పరా మావా. బావా, ఓ చిన్న ప్రాబ్లం రా. అదిగో ఆ చెక్ షర్ట్ వేసుకున్నాడే వాడా? సరే నువ్వు వెళ్ళు. ఏమా, ఫోన్ చేస్తే ఫోన్ తీయడం లేదు, SMS పంపిస్తే రిప్లై ఇవ్వడం లేదు. బావు నిన్ను ఎంతగా లవ్ చేస్తున్నాడో తెలుసా? బస్ వెళ్ళిపోయిందా? ఇంకా రాలేదక్క. హలో, నీతోనే మాట్లాడుతున్నా, నన్ను కొంచెం పట్టించుకోవచ్చు కదా. రే బాబా, ఒక నిమిషం. ఏంట్రా? అది కాదు, నువ్వు ముందు నడిచి వెళ్తే నా గర్ల్ ఫ్రెండ్ ముందు నువ్వు హిట్ అవుతావు, నేను ఫ్లాప్ అవుతాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ముందు వెళ్ళనా? వెళ్ళి తగలడు. థ్యాంక్ యూ. ఎందుకు ఇంత బిల్డప్? హలో బ్రదర్, నీ పేరేంటి? రాజేష్? 1 hour అక్కడ ఉంటాను. బాలు. పేరు బానే ఉంది కానీ నీ క్యారెక్టరే బాలే. మనిషికి క్యారెక్టరే ముఖ్యం. అనిమల్స్ చూడ్డానికి బాగుంటాయి కానీ ఆలోచించలేదు. పాల్కోవా భలే ఉంటుంది కానీ తింటే పంటి నొప్పి వస్తుంది. నేనేం చెప్తున్నానంటే, దిక్కులు చూస్తూ బండి తోలేవంటే. కూర్చో. ఆడపిల్లవు, వాళ్ళు కొట్టుకోవడం చూస్తే కళ్ళు తిరిగి పడిపోతావు. మీరు వెళ్ళరా అన్నయ్య? నేను సాధారణంగా వెళ్ళనమ్మా, ఎందుకంటే నాకు ఈ నాగ్గా ఫైట్ చేయడం తెలీదు. కొంచెం మొరటగా కొడతాను. తప్పకుండా 2-3 చావడం ఖాయం. తర్వాత మీరంతా పోలీస్ స్టేషన్ వరకు రావాల్సి ఉంటుంది. ఇదంతా అవసరం.
అన్నయ్య నమ్మేశాను. సరే. ఈ అమ్మాయిని పెళ్ళంగా భావించకూడదు, అర్థమైందా? నా గురించి నీకు తెలీదు. తను వెళ్ళిపోయింది. ఏది కనిపించట్లేదు? టైలర్ కోట్లో కూర్చొని ఉంది. ఇది ముందే చెప్పొచ్చు కదరా, డైలాగులన్నీ వేస్ట్ అయిపోయాయి. ఏ లేదు బ్రదర్, మన మాల్తీ టీచర్ వెంట పడ్డ మాని ఆవిడ ఫీల్ అవుతుంది. టీచర్ మ్యాటరా అది నువ్వు చెప్పకు, ఆవిడ చెప్పని. మరైతే ఆవిడ వచ్చి నువ్వు నచ్చలేదంటే వదిలేస్తావా? అది ఎలా వదిలేస్తాను? కానీ నచ్చపోతే నేను లవ్ చేస్తున్నాను కదా. అయ్యో వద్దని చెప్పాక టార్చర్ పెట్టకూడదురా. హలో బ్రదరు, బయలుదేరు కాస్త గాలు రాని. నీతో మర్యాదగా మాట్లాడడం నా తప్పే. ఫైటింగ్ రెడీ అవుతున్నాడు బ్రదరు. ఇది బెదిరించే చెయ్యి, అది బెండ్ తీసే చెయ్యి. నువ్వు గుమ్మేరా, ఒక స్ట్రాంగ్ టీ అన్నా. రే వెళ్ళి ఫైట్ చేయరా. నువ్వు టీవీ అయినా ఇది చిన్నపిల్లలాట. కొట్రా మావా. చొక్కా ఎందుకు రచించావు? ఫైట్ లో చొక్కా చిరగడం కామనే కదరా. రే ఆ దెబ్బ తగిలిన చేయి చూపి. వీడికి ఆస్కారం అవార్డు కూడా తక్కువే. పాపా ఫైట్ అయిపోయింది, బయటికి రా. పాప వాళ్ళు నడవడానికి 4 నెలలు పట్టవచ్చు, అన్నం తినడానికి 6 నెలలు పట్టవచ్చు, పరిగెత్తడానికి 10 నెలలు పట్టవచ్చు. రైమింగ్ బాగుందని చెప్పట్లేదు, టైమింగ్ లో తను వచ్చాను. ఇక వాళ్ళు నీ జోలికి రారు. నీకేం ప్రాబ్లం వచ్చినా నేనున్నాను, నాతో చెప్పు, నేను చూసుకుంటాను. థ్యాంక్స్. దయచేసి మీరు కూడా నన్ను ఫాలో చేసి డిస్టర్బ్ చేయకండి, నాకు ఇష్టం లేదు ప్లీజ్. సూపర్. ఏమైంది? కింద పడ్డా తల పగిలిపోయింది. సార్, అది కాటమరవి క్వారీ. 60 అడుగులకే పర్మిషన్ ఇచ్చారు, కానీ 400 అడుగుల వరకు తవ్వుతున్నారు. ఇలాగే రోజుకి 2-3 చనిపోతున్నారు. విషయం బయటికి తెలియకూడదని డబ్బిచ్చి అణిచేస్తున్నారు సార్. శివ, మగపిల్లల క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవడానికి ఒక టెస్ట్ ఉంది. ఏంటది? నేను అడిగే వాటికి ఓపెన్ గా సమాధానం చెప్పాలి. రాత్రి 12 గంటలు ఒక బస్ స్టాప్, 3 నుంచునున్నారు. ఒక అందమైన అమ్మాయి, నీ ప్రాణాలు కాపాడిన నీ స్నేహితుడు, బాగా సీరియస్ గా ఉన్న ఒక ముసలావిడ. నీ బండి మీద ఒకరిని ఎక్కించుకోగలవు, ఎవరిని ఎక్కించుకుంటావు? ప్రాణ స్నేహితుడు, అందమైన అమ్మాయి, సీరియస్ గా ఉన్న ముసలావిడ. సింపుల్. ఫ్రెండ్ కి బండిచ్చి ముసలావిడ్ని హాస్పిటల్ అడ్మిట్ చేయమంటా. బస్ స్టాండ్ లో నైట్ మొత్తం ఉండిపోయి లైఫ్ పార్ట్నర్ ని పికప్ చేసుకుంటా. ఎలా చెప్పావురా? బేసిక్ గానే మనం చాలా బ్రిలియన్ కదమ్మా. నీకే ఇది కొంచెం ఓవర్ గా లేదు? అది కాదు శేషు. అది శేషు కదా, నాకేం చేయాలో. అవును వాడే. ఎవరా అమ్మాయి? ఏడవద్దంటానా? అమృత, శేషు లవ్ చేసిన అమ్మాయి. వాళ్ళ ఇంట్లో బలవంతంగా ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేశాడు. అమ్మో, వాడు మళ్ళీ వచ్చి గొడవ చేస్తే నాకు ఫోన్ చేయి.
ఒక నిమిషం. అమృత బాగున్నావా? బాగున్నాను శివ. సరే నేను వెళ్ళొస్తాను. రేయ్ ఏంట్రా ప్రాబ్లం? భరణి మా పక్కిల్లే వాళ్ళ అమ్మ మంచాన పడ్డం వల్ల తరచూ ఇంజెక్షన్స్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్లేదాన్ని. భయపడకండమ్మా, నయమైపోదు. తను నన్ను ఇష్టపడుతున్నాడని అప్పుడు నాకు తెలీదు. ఎంతలో నాకు పెళ్లైపోయింది. సరిగ్గా అప్పుడే వాళ్ళ అమ్మగారికి జబ్బు ముదిరి చనిపోయారు. వాళ్ళ అమ్మగారు చనిపోయాక ఒకరోజు నన్ను వెతుక్కుంటూ నేను పనిచేస్తున్న హాస్పిటల్కి వచ్చాడు. అమృత, విషయాన్ని మా అమ్మ చనిపోవడానికి ముందే మాట్లాడాలనుకున్నాను. ఇంతలో నీకు పెళ్ళైపోయింది. నువ్వు నాతో వచ్చే అమృత, నువ్వు నాకు కావాలి. వాడలా మాట్లాడతాడని నేను అనుకోలేదు. ఆ రోజు బాగా తిట్టి పంపించేశాను. ఆ తర్వాత ఎక్కడ కనిపించినా అదోలా మాట్లాడాడు. రాత్రులు ఇంటికొచ్చి అసభ్యంగా నీచంగా ప్రవర్తించాడు. వాడి టార్చర్ తట్టుకోలేక మేము వేరే ఇంటికి వెళ్ళిపోయాం. కానీ వాడు అక్కడికి వచ్చి నువ్వు భయపడతావు, వాడేం చేయలేడు, నేను చూసుకుంటానుగా. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నేను చెప్పేది విను. ఇలా చూడు, నువ్వు ఈ ఇల్లు వదిలి రావాలి, లేదా నేను ఇంటికి వచ్చేస్తాను. నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా డిసైడ్ చేసుకో. నాకిప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. వాడు చెప్పింది గనక జరిగితే నేను ప్రాణాలతో ఉంటాను. అలాంటి వాడిని కాళ్ళు చేతులు విడిచి మూల పడేస్తేనే ఎదుటి వాళ్ళ బాధ అర్థం అవుతుందిరా. రే పిచ్చు అట్లా మాట్లాడకరా, చంపేస్తారు. రే మనుషుల్ని చంపడమే వాళ్ళ పనిరా, మనకెందుకురా? బుద్ధి లేకుండా మాట్లాడుకో. అమ్ముని పెళ్లి చేసుకున్నాక ఇలాంటి ప్రాబ్లం వస్తే వదిలేసి వెళ్ళిపోతానా? ప్రతి దానికి భయమే. 7 ఏళ్ళు ప్రేమించుకున్నావు, చస్తానంటుంది. చచ్చేదాకా చూస్తూ ఊరుకోనా? నువ్వెవరో వాడికి తెలుసంటున్నావు. వాడిని కొడితే ఆ గొడవ అక్కడితో ఆగిపోదురా. డెఫినెట్ గా కాటమరవి నేను వదలడు. నా మాట వినరా. కొట్టింది ఎవరో తెలిస్తేనేగా వస్తాడు. ఇలా చూడు తమ్ముడు, వ్యాపారం అన్నాక 1.25 ఉంటాయి. ఈ విషయాన్ని పెద్ద చేయకు. వెళ్ళు. నందు, అది కాదన్నా, ఇంతవరకు మీరు చెప్పిన దానికి ఎదురు చెప్పానా? టెండర్లు కూడా మీరు ఎవరికి ఇవ్వమని చెప్తే వాళ్ళకే ఇస్తున్నారుగా. ప్లీజ్ అన్న, రోజు కనీసం 4 చనిపోతున్నారు. దయచేసి ఈ విషయంలో మాత్రం నన్ను కంపెల్ చేయకండి. తమ్ముడు, మన దగ్గర మొత్తం 150 బస్సులున్నాయి. అందులో కూడా ప్రతిరోజు యాక్సిడెంట్ అని 4 చస్తున్నారు. మనం ఏం చేయగలం? అందుకని బస్సుల్ని నడపకుండా ఉండగలం అని చెప్పు. రూల్స్ అనేవి ఉంటాయి. అది నిజమే, కాకపోతే రేయ్, తమ్ముడు చెప్తున్నాడు కనుక చచ్చిన వాళ్ళ కుటుంబానికి 2 లక్షల రూపాయలు కలిపివు. అన్నా ఏంటన్నా, నేను ప్రాణాల గురించి మాట్లాడుతుంటే మీరు డబ్బు గురించి మాట్లాడుతున్నారు. చనిపోయిన వాళ్ళ గురించి కొంచెం ఆలోచించండి. వాళ్ళ భార్య బిడ్డలు, నాకు ఓ కుటుంబం ఉందన్నా. వాళ్ళ ఉసురు పోసుకుని ఎలా బతకమంటారు? చూడండి, ఈ విషయాన్ని పెద్ద చేయకుండా వదిలేస్తాను. దయచేసి వెంటనే క్వారీలన్నింటినీ మూసేయండి. చెబుతున్నారు కదా, వినొచ్చు కదా సార్. రండి. ఎందుకు సార్ ఎదురు మాట్లాడతారు? చెప్పింది వినండి సార్. మీరు రండి సార్, బయటికి వెళ్తారు. రండి రండి, వెళ్ళండి సార్, వెళ్ళండి. చెప్పమ్మా. లక్ష్మి కడుపుతో ఉందిరా, కన్ఫర్మ్ అయిపోయింది. నా కోడలి కడుపు పండింది అని సంతోషపడాలా, లేదా నా కొడుకు ఒక రౌడీ చేతుల్లో తన్నులు తిని వచ్చాడని బాధపడాలా? అర్థం కావట్లేదురా. కాకపోతే ఒకటి, ఇలాంటి పరిస్థితుల్లోనే మనం మన వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాం. నువ్వు పరిస్థితుల ప్రభావానికి లొంగిపోకు. బాగా ఆలోచించు. నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి. గుంటూరు
జిల్లా నల్లపాడు గ్రామం సమీపంలో ఉన్న ఎంకే గ్రానైట్ సంస్థ ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించి గ్రానైట్లను తవ్వుతున్నట్టు భూగర్భ ఖని శాఖ అధికారి శ్రీ నాగరాజు ఇచ్చిన సమాచారం మేరకు ఆ సంస్థకు ఈ రోజు సాయంత్రం సీల్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా విలేకరులతో శ్రీ నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించి తవ్వకాలు జరపడం వలన కార్మికులు ఆ గోతుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారని తెలియజేశారు. ఈ ఆఫీసర్ ఉదయానికల్లా చావాలా? నా ఇప్పుడే విషయం పెద్దదైంది. ఇలాంటప్పుడు రేపు వచ్చేయండి. వస్తున్నాడు వచ్చేసాడు మావా. అమృతం నాకేనా? రారా వెళ్దాం. రారా రా. పడుకో. ఎవరు? రే, అమృత ఫ్యామిలీతో వైజాగ్ కి షిఫ్ట్ అయిపోయింది. నువ్వు కొన్ని రోజులు ఇటువైపు రాకు. ఏదైనా ఉంటే నేనే ఫోన్ చేస్తాను. ఎక్కు జాగ్రత్త. వస్తాను రా. ఓకేనా? నందు అన్నా, ఆ శేషు ఎవడో ఏంటో ఎంక్వైరీ చేయమను. అలాగేనా? హలో అన్నా, డొంక రోడ్డు దాటుతున్నానన్నా. పనవగా ఫోన్ చేస్తాను. అన్నా, మనోడు డొంక రోడ్డు దాటేశాడు. ఆఫీసర్ కి ఫోన్ చేయి. హలో సార్. హలో ఆఫీసర్. చెప్పండి సార్. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశాను తెలుసా? నువ్వు చావబోతున్నావు. ఎందుకు చావబోతున్నావో నీకు తెలియాలి కదా. దెబ్బకి చెవులు బద్దలైపోయారా? వాడు చచ్చాడు లేదు కన్ఫర్మ్ చేసుకో.
ఏమైందమ్మా? చూడు. హలో, హాస్పిటల్లోనే ఉన్నా, మళ్ళీ ఫోన్ చేస్తాను. సార్, మెడికల్ ఆఫీసర్ రమ్మంటున్నారు, ఓసారి వచ్చి వెళ్ళండి. ఇందులో సంతకం పెట్టండి. మీ అబ్బాయి తాగి బండి నడిపినట్టు రిపోర్ట్ లో ఉంది. మీ పెద్దబ్బాయి తాగుతాడా? ఏమంటున్నావురా సార్? నా కొడుక్కి తాగుడు అలవాట్లేదు సార్. ఈ కాలంలో ఎవడయ్యా కన్నవాళ్ళకి చెప్పి తాగుతున్నాడు? సంతకం పెట్టవయ్యా. సార్, నా కొడుకు గురించి నాకు తెలుసు సార్. వాడికి అలవాటు లేదు సార్. ఇప్పుడు ఎందుకై అనవసరంగా వాగుతున్నావు? సంతకం పెట్టి బాడీ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళొచ్చుగా. సంతకం పెట్టు. రాజు, ఇందులో ఏదో కుట్రందిరా. నిన్నే కదా కారీ మూసేశారు, ఈ రోజు నా బిడ్డ సేవ అయ్యాడు. రాజు, ఇందులో ఆ రవిగాడి హస్తం ఉందిరా. మళ్ళీ పోస్ట్ మార్టం చేయాలి. మేమే చంపాం, నువ్వేం చేయగలవు? నీ కొడుకు చేసిన న్యాయమా? నీ కొడుకు వల్ల మాకు ఎన్ని కోట్ల నష్టమో తెలుసా? నోరు మూసుకొని సంతకం చేసి వెళ్ళు, లేదంటే నా కొడుకుని చంపేశారా? నా కొడుకుని చంపేశారా? నేను సంతకం పెట్టాను, నేను సంతకం పెట్టాను. రాజు, మనం కోర్టుకు వెళ్తావురా? కోర్టుకు వెళ్తావా? ఏమయ్యా, నేను ఎక్కడ సంతకం చేయాలి? ఇక్కడే అన్నా. ఇదే నీ సంతకం. ఇది నీ సంతకం కాదని కోర్టులో నిరూపించడానికి 10 ఏళ్లు పడుతుంది. ఆ తర్వాత నీ కొడుకు కేసు చూసుకో. వెళ్ళు. ఓ అవయ్యా, అరే, మీరు బాగుపడరా, సచ్చిగా బాగుపడరా. పురుగులు పట్టి చస్తారా? మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టరా? మీకు అబ్బాయి పుట్టాడు సార్. ఈ రోజు పూజ బర్త్డే. రెడీ బేబీ, కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు పూజ. అత్తకి, బామ్మకి, సూపర్. అమ్మకు పెట్టి. ఏ చాక్లెట్ తింటున్నావా? వద్దు, ఇచ్చి. చాక్లెట్ కదా, వదులు. లక్ష్మి, అసలే 3 పుచ్చిపళ్ళున్నాయి. రోజు పూట దాన్ని ఏడిపించకు. ఇవ్వు, పాప కదా. ఇవ్వు, తీసుకో. వెళ్ళిపోతా. ఎందుకమ్మా 2 గ్లాసులు పెడుతున్నావు? 2.5 గ్లాసులు పెట్టు. ఇప్పుడు మనం నలుగురమే ఉన్నాం కదా అత్తయ్య, సరిపోతుంది. లక్ష్మి, ఇదిగోనమ్మా నీళ్ళు.
సార్ ఇక్కడ నాగరాజ్ అంటే ఎవరు సార్? ఏంటి విషయం? ఆయనకు ఒక రిజిస్టర్డ్ పోస్ట్ వచ్చింది సార్. ఇటు ఇవ్వయ్యా. ఇది గవర్నమెంట్ రిజిస్టర్డ్ పోస్ట్, ఆయన చేతికే ఇవ్వాలి. నా బిడ్డేనయ్యా, కానీ వాడు పోయి 4 రోజులైంది. అయ్యో సారీ సార్, మీరే సంతకం చేసేయండి. బస్సు, ట్రావెల్స్, క్వారీ వీటన్నిటినీ వాడు బినామీ పేరుతో నడుపుతున్నాడు సార్. మీరు చెప్పినట్టుగా ఈ న్యూస్ ని మా పేపర్లో ప్రచురించామనుకోండి, రేపు పేపర్లో వచ్చే న్యూస్ తప్పని మా పత్రిక మీదకి కేసును తిప్పేస్తాడు సార్. అది మాత్రమే కాకుండా పోలీస్ రిపోర్ట్ లోనూ యాక్సిడెంటేనని అఫీషియల్ గా రికార్డ్ అయినప్పుడు ఈ న్యూస్ మా పేపర్లో ప్రచురించలేము సార్. మర్చిపోండి సార్. ఏంటి మీరనేది? మర్చిపోవాలా? నా కట్టే కాలి బూడిసిస్తేనే అది సాధ్యం అవుతుంది. సార్, వాణ్ణి 35 సంవత్సరాలు నేను పెంచి పెద్ద చేశాను. వాణ్ణి పురిటి గుడ్డుగా ఉన్నప్పుడే తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. ఆ తీపి గుర్తు ఇంకా నా గుడ్డల్లోనే ఉంది సార్. నా కొడుకును చంపిన వాణ్ణి పొడిచి చంపేయాలంత ఆత్రంగా ఉంది, కానీ ఒంట్లో శక్తి లేదు. సార్, నా కొడుక్కి పట్టిన గతి ఇంకెప్పటికీ పట్టకూడదు సార్. దానికి ఏదో ఒకటి చెయ్యండి సార్, మీకు దండం పెడతాను. రేయ్, ఏంటా చూపేంట్రా? ఆ రవిని చంపేస్తాను. అన్నయ్య చనిపోయింది యాక్సిడెంట్ లో కదరా, మర్డర్రా, చంపేశారా. ఏమంటున్నావురా? వాడే చంపాడని నీకెలా తెలుసు? ఇలా చూడు మావా, తొందరపడి ఏ పని చేయకురా. ఆ రోజు శేషుకి అంతా అడ్వైస్ చేసి వాళ్ళ జోలికి వెళ్ళడం మనకే మంచిది కాదురా. శేషులా నువ్వు నీ ఇంట్లో వాళ్ళకి దూరం అయిపోకురా. సొంత ఊరు వదిలి ఏదో ఒక ఊళ్ళో అనాథగా ఉంటున్నాడు. అవసరమా? వద్దురా. అన్నని చంపేశారని తెలియకుండా ఉన్నా పర్వాలేదురా, తెలిసాక కూడా ఎలా రా ఊరికే ఉండమంటావు? ఇంట్లో వాళ్ళందరూ జీవొచ్చే వాళ్ళు అయిపోయారా. వదిన కడుపులో ఉండే బిడ్డ ఏ తప్పు చేసిందిరా? రేపు ఆ బిడ్డ తండ్రి లేకుండా జీవితాంతం వాడిని చంపేయాలరా. గట్టిగా మాట్లాడుతురా. వాణ్ణి లేపేరా, కానీ వాణ్ణి ఎవరు లేపారో తెలియకూడదు. ఎన్ని రోజులైనా పర్వాలేదు, వదలొద్దురా. మామా, యుఎస్ నుంచి పార్సల్ వచ్చింది మామా. పొంచిన నక్కల కుట్రలు చేయును భంగం. దాన్ని ఎందుకురా ఇందులో ఫిక్స్ చేస్తున్నావు? ఇది కెమెరాలో ఉండే ట్రాన్స్మిటర్. ఇందులో వచ్చే కాల్స్ అన్ని ఈ ఫోన్ లో కూడా రిసీవ్ అవుతాయి. ఎలాగోలా నువ్వు దీన్ని నందు కమ్మేస్తే వాడు మాట్లాడే కాల్స్ అన్ని మనం వినొచ్చు. ఎవరా నువ్వు? అన్న నందు అన్న ఫోన్ అడిగారు, దాని గురించే వచ్చాను.
అన్నా నమస్కారం అన్నా. నా ఫోన్ కావాలని అడిగావా? ఆయన ఎక్కడ అడిగారు, నేనే తీసుకొచ్చాను. అన్నా నమస్తే అన్నా. దైవాన్ని అన్నా, ఆశీర్వదించు. ఎవడ్రా చెన్నకేశవ స్వామిని దర్శించుకుని మీ ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చానన్నా. అన్న పెద్ద బజార్ లో ఒక చిన్న మొబైల్ షాప్ ఓపెన్ చేశాను. ఈ పల్నాడులో ఏ వ్యాపారం అయినా అన్న అండలైందే చేయలేమని నాకు తెలుసు. ఈ తమ్ముడు ఎంతో ప్రేమగా ఇచ్చే ఈ బహుమతిని మీరు తప్పకుండా తీసుకోవాలి. ఇదిగో అన్న, అన్ని ఇంపార్టెంట్ అన్న. మన కుర్రాళ్ళందరికీ మీ చేతితో మీరే ఇవ్వండి అన్న. అన్న అండదండలు ఈ తమ్ముడికి ఎప్పుడూ ఉండాలి. అన్న నేను వెళ్ళిపోతానన్నా, వెళ్ళిపోతా. ఆ మొబైల్ కి సంబంధించి ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, టాప్అప్ ఏది కావాలన్నా కబుర్ చేయండి, తమ్ముడు ఏవో చేసి పెడతాడు. సరేనా? నేను బయలుదేరతాను. అయ్యో నందన్న, దేవుని చూసిన సంతోషంలో పూజనే మర్చిపోయినే. అన్నా ఇది చాలా కాస్ట్లీ మొబైల్. మొబైల్ పాకెట్ లో ఉంచు, తమ్ముడిని మనసులో ఉంచు. ఇంక నేను వెళ్ళరానా? అవసరం అయినప్పుడు టాప్అప్ చేస్తాను. అన్నా వస్తానన్నా, వస్తా. ఇదిగో అన్నా. ఏమైందిరా, ఇచ్చావా? ఇచ్చాను. ఈ పాటికి సిమ్ వేసి మాట్లాడడం మొదలు పెట్టుంటాడు. ఒక నిమిషం. చెప్పండి సార్. మినిస్టర్ గారు వాళ్ళ నాన్నగారి వర్ధంతి సందర్భంగా అరకు వెళ్తున్నారు. ప్రొటెక్షన్ కోసం రవివారం వస్తే బాగుంటుందంటున్నారు. అలాగే సార్. ఎప్పుడు వెళ్ళాలి? ఈ సోమవారం కాకుండా వచ్చే సోమవారం. సరే సార్, నేను ఏంట్రా ఈ టైంలో వచ్చావు? నాకొక ఆలోచన వచ్చిందిరా. ఏంట్రా చెప్పు. డబ్బు తీసుకుని చంపుతారట కదా కిరాయి మనుషులు. వాళ్ళెవరన్నా నీకు పరిచయం ఉన్నారా? ఇది అడగడానికి ఎంత రాత్రప్పుడు రావాలా? నీకు అలాంటి వాళ్ళు తెలుసా తెలీదా? పోలేడంత ఖర్చు అవుతుంది. పర్వాలేదురా, ఎంత ఖర్చైనా సరే వాళ్ళకి బుద్ధి చెప్పాలరా. మనం కలబోయే వీరభద్రం విజయవాడలో పెద్ద రౌడీ, గుంటూరులో రవేలాగో ఇతను ఇక్కడ అలా అన్నమాట. ఇక్కడే దిగు. వీరభద్రం గారు ఏ రూమ్ లో ఉన్నారు? అన్నా వీళ్ళే అన్నా. నమస్కారం అన్న. కూర్చోండి. ఇదన్న విషయం. రేయ్, మన గురించి వివరంగా చెప్పి తీసుకురావచ్చు కదా, తీసుకెళ్ళు. సరే అన్న. సార్ ఓసారి ఇలా రండి. సార్, కాటమరం లేపడం పెద్ద మ్యాటర్ ఏం కాదు సార్. సరే, ఇదే ఇంకెవరినైనా అయి ఉంటే వెంటనే లేపేసేవాళ్ళం. ఇక్కడ చిక్కు ఏంటంటే ఒకే వృత్తిలో ఉన్న వాళ్ళని అన్న ఏం చెయ్యరు సార్. చూడండి చూడండి, చిన్నాడు వచ్చాడు. ఈ కేసులవి నేను చూసుకుంటాను. చేస్తావా చేయవా అది చెప్పు. మీకోసం చేసి పెడతాను. ఇవి నా ఇంటి పత్రాలు. రెండుసారి ఇల్లే. అక్క బావ కోసం వచ్చారు. లోపలే ఉన్నారు, వెళ్ళండి. కాళీ, ఇందులో 30 లక్షలకి 5 లక్షలు తక్కువగా ఉన్నాయి. ఇది ఉంచు. మిగతాది పని పూర్తి అయ్యాకిస్తాం. రాజు, డబ్బు సర్దుబాటు చేసి పెట్టేశాను రా. ఎప్పుడు రా? మొన్న పెద్దోడి సెటిల్మెంట్ డబ్బు వచ్చింది కదా, అది పెట్టేశాను. ఓ అలాగా, ఇవ్వు. పార్టీ గురించి ఎంక్వైరీ చేశాను. గుంటూరులో పెద్ద క్యాండిడేట్ అట. నేనే రంగంలోకి దిగితే బయటికి తెలిసిపోతుంది. అందువల్ల కొత్త కుర్రాళ్లను పురమాయించి ఈ పనిని పక్కాగా పూర్తి చేసి పెడతాను. అది కాదు కాళీ, ఇది నువ్వే చేస్తే. సార్ నన్ను నమ్మండి, నేను చూసుకుంటాను. సార్ సెంటిమెంట్ గా ఫోన్ కొడుతోంది సార్, చూడండి. మాట్లాడండి సార్, అంతా అనుకున్నట్టే జరుగుతుంది. హలో, చెప్పు. అక్కడి నుంచి మాట్లాడుతున్నాను. మరేం లేదండి, మన చిన్నోడు పైనుంచి మాలతి ఒకరినొకరు ఇష్టపడుతున్నారట. మన లక్ష్మి చెప్పిందండి. ఓన్లే, అంతా శుభంగానే జరుగుతుంది. నేను వచ్చేస్తున్నా. ఏంటే ఆకుకూర వద్దా నీకు? వద్దక్క, ఉప్పు చేపలు పులుసు పెట్టాను. ఓవర్ గా బిల్డప్ ఇవ్వకు. మ్యాటర్ ఏంటో చెప్పు. ఒకసారి పైకి చూడు. ఏంటి విషయం చెప్పు. లోపలికి వెళ్ళు, నీకే తెలుస్తుంది. నిశ్చితార్థం రోజే డేట్ ఖాయం చేసుకుంటే మండపం బుక్ చేయడం ఈజీ కదా. ఏమండి, అల్లుడు గారు. నమస్కారం బాబు. నమస్తే నేనే సార్. మాలతి వాళ్ళ నాన్నగారిని. తెలుసు, ఫోటోలు చూశాను. కూర్చోండి, ఫ్రెష్ అప్ అయి వస్తాను. అలాగే బాబు.
ఏంట్రా ఇప్పుడు నా పెళ్లికి తొందర ఏంటమ్మా? ఒక అశుభం జరిగిన ఇంట్లో శుభం జరగాలి అంటారు. అంతా మాకు తెలుసు, నువ్వు నోరు మూసుకో. అమ్మా రే, నా సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా వీలేంట్రా? రే, మీ నాన్నగారితో ఒకసారి మాట్లాడి చూడరా. ఏమని మాట్లాడమంటారా? నానా, నాకు ఇప్పుడే పెళ్ళొద్దు, నేను ఒకరిని చంపుతాను, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానా? ఓరా, పెళ్ళొద్దంటే మాలతికి కోపం వస్తుంది. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. అరకు, సింహాచలం జాతరలు, లిబర్టీ థియేటర్, ఈ 1 year ఫాలో చేసిన దాన్ని బట్టి ఈ 3 చోట్లనే వాడిని లేపే ఛాన్స్ ఉంది. వీటిలో సింహాచలం గుడి జాతరలో అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది, అక్కడ రిస్కే. థియేటర్లో ఇంటర్వ్యూలు ఇచ్చిన 10 నిమిషాల తర్వాతే వాడు బాత్రూమ్కి వెళ్తాడు, కానీ వాడు మనుషులు డోర్ దగ్గరే వెయిట్ చేస్తారు. అరకేరా మామ, మినిస్టర్ వాళ్ళ నాన్నగారి వర్ధంతి సందర్భంగా ప్రతి ఏడు అరకవాలికి వెళ్తారు. ప్రొటెక్షన్ కోసం రవి కూడా వెళ్తాడు. ఉదయాన్నే 6 గంటలకి మినిస్టర్ రవి మనుషులతో గ్రేవ్యార్డ్కి వెళ్తాడు, కానీ రవి మాత్రం లేట్ గా బయలుదేరతాడు. వాడు వెళ్లే దారిలో వాడిని లేపేస్తాడు. బండి తీరా, బండి తీరా, నీకే చెప్పేది, బండి తీరా. రే భరణి, తెచ్చుకొచ్చే దారిలో అన్నని ఎవరు చుట్టుముట్టారా? ఎవడ్రా మిమ్మల్ని పంపింది? ఎవడు పంపాడు? చెప్పు, ఎవడు పంపాడు? చెప్తాను. వెంకటాపురం కాళిదాసు, వెంకటాపురం కాళిదాసు మా అన్నకి డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఒకటి చంపమన్నాడు. నాకు ఇంకేం తెలీదు. తెలీదన్నా, మిమ్మల్ని చూడలేదన్నా. మురళి, అక్కడ ఒకడు కాకి కలర్ చొక్కా వేసుకుని ఉన్నాడు, వాడు ఎవడు కనుక్కో. నన్ను వదిలేయండి, నాకేం తెలీదు, నాకేం తెలీదన్నా. నన్ను వదిలేయండి అన్నా, నన్ను వదిలేయండి. వద్దు వద్దన్నా. నోరు తెరవరా.
రవరా. వాడు తింటాడే, నువ్వు తిను. ఎక్కడ తింటున్నాడండి, అందుకే తినిపిస్తున్నాను. కావాలా చాలు. లత నువ్వు తినమ్మా. చిన్నబావా ఏదో ప్రాబ్లం అనుకుంటాను. మన వాళ్ళ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. రాజుకు ఫోన్ చేసి సరే బావా. కారు తెప్పించి వీళ్ళందరినీ ఇంటికి పంపించే. బావా ఎవరో కొత్త కూరళ్ళు మనం చుట్టుముట్టేశారు. రైట్ లో వైట్ షర్ట్. అవునన్నా, చందనం బొట్టు పెట్టుకుని ఫ్యామిలీతో రైట్ సైడ్ లో కూర్చొని ఉన్నాడు చూడండి. సరే భరణి అన్నా వాడు వెంకటాపురం కాళిదాస్ నువ్వేనా? మీరెవరు? నా పేరు కాటమ రవి. డాడీ డాడీ నీకు ఫోన్. తర్వాత మాట్లాడతానమ్మా. ఆ ముసలోడెవడు? ఆయన ఎవరో నాకు తెలీదు. ఇదంతా లాయర్ చేయమంటేనే చేశాను. లాయర్ ఇల్లెక్కడా? హలో హలో ఒరే రాజు, ఎన్నిసార్లు నీకు ఫోన్ చేయాలి? ఎందుకు ఫోన్ ఆఫ్ చేశావు? అరకులో రవి లేపేయడానికి వెళ్ళిన వాళ్ళు దొరికిపోయారా? అందుకే నేను ఎస్కేప్ అయి మా సొంతూరుకు వచ్చేసాను. నేనే నీకు కాల్ చేస్తాను, సరేనా? మరి నేను ఇచ్చిన డబ్బు ఏమండి, ఫోన్ తర్వాత మాట్లాడుకోవచ్చు. అవతల పంతులు గారు పిలుస్తున్నారు, త్వరగా రండి. నమస్కారం. అదమ్మంటారా? స్వస్తి స్త్రీ చాంద్రమాన విజయనామ సంవత్సర కార్తీక శుద్ధ ఏకాదశి శుక్రవారం నాడు చంద్రశేఖర కామాక్షి దంపతుల ఏకైక కుమార్తె మాలతిని శ్రీ కళ్యాణ చక్రవర్తి రుక్మిణీ దంపతుల ద్వితీయ కుమారుడు చిరంజీవి శివకుమార్కి ఇచ్చి వివాహం చేయుటకు పెద్దలచే నిర్ణయించబడినది. హలో, కాళిదాస్ గారా? అవును, మీరెవరు? ఆ రోజు కాటమ రవి విషయంగా అడ్వకేట్ రాజుతో వచ్చి మిమ్మల్ని కలిశానుగా. సార్, మిమ్మల్ని వెతకని చోటంటూ లేదు సార్. నేను ఆ లాయర్ కూడా ఫోన్ చేస్తాను, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. మన అరకు ప్లాన్ ఫెయిల్ అయింది తెలుసుగా? తెలుసు సార్, కానీ మీరు మరోసారి ఏమైనా ఏంటి మరోసారా? సార్, ఈ రోజుతో నా బెయిల్ పూర్తవుతుంది సార్. రేపు ఉదయం కోర్టుకు వెళ్లి సరెండర్ అయ్యానంటే ఎప్పుడు బయటకు వస్తానో నాకే తెలియదు. మీరు అర్జెంట్ గా వచ్చి మీ డబ్బు తీసుకెళ్ళండి సార్. డబ్బు ఎక్కడికి ఎప్పుడు ఎలా వచ్చి తీసుకోవాలి? రాత్రి 8 గంటలకు గుంటూరు బస్ స్టాండ్కి వచ్చి మీ డబ్బు తీసుకెళ్ళండి. హలో నందన్న. చెప్పు భరణి. అరకులో అన్నని చంపమన్న పార్టీ లైన్ లోకి వచ్చాడు. ఈరోజు రాత్రి 8 గంటలకి గుంటూరు బస్ స్టాండ్ వచ్చి డబ్బు తీసుకెళ్ళమని చెప్పావు. తప్పకుండా దొరుకుతాడన్నా. ఏమైందిరా? అరకులో ఒక గ్యాంగ్ రవిని లేపేయాలని ట్రై చేసి చెప్పానే, దానికి సంబంధించిన ఈ రాత్రి గుంటూరు బస్ స్టాండ్ లో లేపేస్తున్నారు. వాడిని లేపేస్తున్నారని వాడికే తెలియదు. ఇక్కడే పోనీ ఈ మోడల్ చూసారా? రే, వాడిని ఎలాగైనా కాపాడాలరా. రే, మనం ఎలా కాపాడగలరా? పాపం వాడు నాలాంటి వాడే అయి ఉంటాడు. నేను ఎవరు చూడు. మాలతి, నువ్వా? శివతో పర్సనల్ గా మాట్లాడాలి, మీరు కొంచెం బయటకు వెళ్ళండి. ఓ ముఖ్యమైన పని మీద ఉన్నావు. నేను ముఖ్యమైన విషయమే మాట్లాడాలి, వెళ్ళండి. లేదు మాలతి, పను. వెళ్ళండి. అది కాదు మాలతి. వెళ్ళమంటుంటే కాదు, అర్జెంట్. వెళ్తావా లేదా? నేను నీకు అన్నాను మాలతి. నిశ్చితార్థం అయింది కాబట్టి ఈ మాత్రం మర్యాద ఇస్తున్నాను. పెళ్ళైన తర్వాత అర్థమైంది. పాప ఎంత స్పీడ్ మీద ఉందంటే కేక. ఇప్పుడు ఎందుకు వాడిని వెళ్ళమనం? లేకపోతే ఏంటి బావా, నాతో టైం స్పెండ్ చేయడం లేదు. నిశ్చితార్థానికి ముందైతే ఓకే, ఇప్పుడు నేను నీకు సగం భార్యనైపోయినట్టేగా. సగం భార్య అంటే అసలు నీకేం కావాలి ఇప్పుడు? ఏం లేదు బావా, యాన్యువల్ ఎగ్జామ్స్ కి ముందు స్టూడెంట్స్ కి ఫియర్ రాకూడదని ఈ మంత్లీ క్వార్టర్లీ హాఫర్లీ ఎగ్జామ్స్ పెడతారు కదా, అలా మనం కూడా మ్యారేజ్ కి ముందు. మ్యారేజ్ కి ముందు అది ఫస్ట్ నైట్ ని తలుచుకుంటే, మ్యారేజ్ ని తలుచుకుంటే లైట్ గా ఫియర్ గా ఉంది. ఎగతాల్చక వెళ్ళు. అయ్యో, నువ్వు మట్టి బుర్రవి. అర్థమైందా లేదా? అర్థమైంది, కానీ పాప
దానికి ఇంకా చాలా టైం ఉంది, ముందు బయలుదేరు. పోరా. ఏ మామ, చుట్టూ వాళ్ళ మనుషులే ఉన్నారు, జాగ్రత్త. ఆ ముసలాడేనా? సార్ 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 నేను ఇక్కడ ఉన్నాను సార్, నేను ఇక్కడ. సార్ సార్ నేను ఇక్కడ ఉన్నాను సార్, నేను ఇక్కడ ఉన్నాను. వాణిజ్య తప్పించుకోవాలని చూస్తారా? ఏంటంటే వాడిని రారా
మీరు ఇక్కడే వెయిట్ చేయండి. నథింగ్ టు వరీ. ఐబీపీ వల్ల కళ్ళు తిరిగి పడిపోయారు. ఒక హాఫ్ అన్ అవర్ లో నార్మల్ అవుతారు. థ్యాంక్స్. మీరు ఆయన రిలేటివా? సార్ ఉండరా, నాకు ఆయనకి ఏ సంబంధం లేదు సార్. మార్కెట్ లో స్క్రూ తప్పి పడిపోయారు. ఇది ఆయన పాకెట్ లో ఉన్న సెల్ ఫోన్. వాళ్ళ ఇంటికి ఇన్ఫార్మ్ చేసేయండి. వస్తాను సార్. సరే, వాళ్ళ ఇంటి నెంబర్ ఉందా చూసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే డాక్టర్. రే ఎందుకు అలా చెప్పావు? నేనే నాన్నని హాస్పిటల్ అడ్మిట్ చేశానని ఎవరికి తెలియకూడదురా. ఈ వయసులో మీ నాన్నగారికి ఇదంతా అవసరమా? మా నాన్నగారి బాధ మనకు అర్థం కాదురా. ఆయన వల్ల కాకపోయినా డబ్బిచ్చి రవిని చంపాలనుకున్నా చూడు, నాకు ఆయన మీద ఉన్న గౌరవం ఇంకా పెరిగిందిరా. మార్కెట్ లో స్పృహ తప్పి పడిపోయారట. అక్కడ ఉన్న వాళ్ళు చూసి ఇక్కడికి తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. ఎందుకైనా మంచిది ఒక 24 hours అబ్జర్వేషన్ లో ఉండాలి అన్నారు. రేపు డిశ్చార్జ్ చేస్తానన్నారు. చిన్నోడు రాలేదా? ఫోన్ చేసి చెప్పానండి, వస్తూ ఉండుంటాడు. ఎవరు? ఒట్టి నెంబరే వచ్చిందండి. హలో చక్రవర్తి, నేనేరా? కాళ్ళు చంపేశారు. టీవీలో న్యూస్ చూసావా? బయటకు వచ్చి మాట్లాడతాను. ఆ దేవుడు దయ వల్ల నేను బతికి బయటపడ్డాను రా రాజు. ఏమంటున్నావురా? లేకపోతే వాణ్ణి చంపిన చోటే నన్ను చంపేసేవారా. ఎవరన్నా నేను చూసారా? వాళ్ళల్లో ఒకడు నన్ను చూసేశాడు రా. నువ్వు అక్కడికి వెళ్ళావురా? మరి నన్ను ఏం చేయమంటావురా? చేతకాని వాళ్ళలాగా ఇంట్లో కూర్చుని ఏడవమంటావా? రాజు, ఇంట్లో కూర్చుంటే పెద్దోడ జ్ఞాపకమే వస్తోందిరా. నా డబ్బు పోయింది. పెద్దోడిని చంపిన వాడిని మనం ఏమీ చేయలేవుగా. ముసలోడొక్కడే ఉన్నాడనుకుంటే వాణ్ణి ఇంకొకడు వచ్చి కాపాడాడు. దీన్ని బట్టి ఇద్దరు ప్లాన్ చేసే బస్టాండ్కి వచ్చారు. ఈ పాటికి మా నాన్న ఎవరో ఏంటో వెతకడం మొదలు పెట్టుంటారు. ముసలోడిని కాపాడడానికి వచ్చిన వాడు ఎందుకని మొహం మూసుకోవాలి? ఒకటి, వాడి మొహం మనకి తెలియకూడదని మూసుకొని ఉండాలి, లేదా వాడు మనకి బాగా తెలిసిన వాడై ఉండాలి. వాడు మా నాన్నని కనిపెట్టే లోపు నేను వాడిని లేపేయాలరా. 30 లక్షల రూపాయలు ఇచ్చి కిరాయి గుండా దగ్గరికి వెళ్లారంటే వాడికి రెగ్యులర్ గ్యాంగ్ లేదని అర్థం. పబ్లిక్, మామూలు పబ్లిక్, నన్ను చంపాలనుకునే పబ్లిక్. మనం పబ్లిక్ లో ఎవరెవరిని లేపేశామో ఒక లిస్టు తీస్తారా? ప్రతి 7 మహాశివరాత్రికి కాటమరవి ఈ గుడికి వస్తాడు. వాడిని ఇక్కడే లేపేబోతున్నాడు. వాడు ఈ దారిలోనే వచ్చి దర్శనం చేసుకుంటాడు. ఈ మండపం వెనకున్న సొరంగ మార్గంలోనే రవిని లేపేబోతున్నాం. ఈ సొరంగ మార్గం ఇక్కడ మొదలై 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ కొండలో ముగుస్తుంది. ఈ సొరంగ మార్గంలో వెళ్లేమంటే అరగంటలో ఆ కొండని చేరుకోవచ్చు. కానీ బై రోడ్ వెళ్లేమంటే 2 గంటలు పడుతుంది. రే, వాణ్ణి లేపేసి ఇలా తీసుకొచ్చేటప్పుడు నువ్వు ఇక్కడ కారుతో వెయిట్ చేయి. సరే మావా. గ్యాంగ్స్టర్లని కాకుండా పబ్లిక్ అని చూస్తే మొత్తం 11 మందిని లేపేశా ఉన్నా. వాళ్ళలో తహసీల్దారు, గవర్నమెంట్ డాక్టర్ త్యాగరాజు, రామయ్య కాంప్లెక్స్ ఓనర్ కొడుకు, ఇంకా ఆటో డ్రైవర్ వెంకటేష్, మీ ఫ్రెండ్ రమేష్, ఆడిటర్ సుబ్బారావు, విఆర్టీ హోటల్ అశోక్, ఎస్వీఆర్ కాలేజ్ చలపతిరావు, ఫ్రూట్ మార్కెట్ గణేష్, వీళ్ళందరినీ మనం డైరెక్ట్ గా లేపేశా ఉన్నా. యాక్సిడెంట్ లా చంపిందంటే గ్రానైట్ ఆఫీసర్ నాగరాజు, ఎమ్మెల్యే తమ్ముడు ముత్తు, ఎస్ఐ మధు, అంతే అన్నా. అంటే వీళ్ళకి సంబంధించిన వాళ్లే ఎవరో ఒకరు ఈ పని చేస్తుంటారు. నువ్వు డైరెక్ట్ గా వెళ్తావో లేదా పోలీసుల ద్వారా వెళ్తావో నాకు తెలీదు. వాళ్ళకి సంబంధించిన మగాళ్ళందరూ నా ముందుండాలి. అన్నా, మినిస్టర్ పిఏ లైన్ లో ఉన్నాడు. ఈ రోజు రాత్రికి మినిస్టర్ మిమ్మల్ని కలవాలంట. ఏంటి మ్యాటర్? మ్యాటర్ ఏంటో చెప్పలేదన్నా. కలుద్దామని చెప్పు. అన్నా, కలుద్దామని చెప్పారు. అలాగే సార్. అయితే ఎప్పటిలాగే లిబర్టీ థియేటర్
టిఫిన్ షోకి వచ్చేయమనండి. మినిస్టర్ గారు కూడా వచ్చేస్తారు. అలాగే సార్, వచ్చేస్తాం. సార్ ఒక చిన్న ఎంక్వైరీ. రేపు ఉదయం 10 గంటలకల్లా కమిషనర్ ఆఫీస్కి వచ్చేయండి. కమిషనర్ ఆఫీస్ కి దేనికి? ఆ వివరాలు ఏవి మాకు తెలియదండి. కమిషనర్ స్టేషన్ ఫోన్ చేసి చెప్పారు రేపు ఉదయం వచ్చేయండి. మీకు ఇంకో అబ్బాయి ఉన్నారని చెప్పారు కదా, ఆయన కూడా తీసుకురండి. రావయ్యా. తర్వాత ఎవరయ్యా? బృందావన్ కాలనీలో ఆటో కుమార్ సార్. చెప్పండి సార్. నందు, మీరు ఇచ్చిన లిస్టు ప్రకారం అందరి ఫ్యామిలీస్ కి ఇన్ఫార్మ్ చేశాం. అందరూ రేపు ఉదయం 10 గంటలకల్లా కమిషనర్ ఆఫీస్కి వచ్చేస్తారు. సరే సార్, నేను అన్నతో చెప్తాను. అన్న, మనం ఇచ్చిన లిస్టు ప్రకారం అందరికి ఇన్ఫార్మ్ చేశారంట. అందరూ పొద్దునే కమిషనర్ ఆఫీస్కి వచ్చేస్తారంట. హలో రేమావా, ఫోన్ చేసావా? ఇప్పుడు ఎక్కడున్నావురా? థియేటర్లో. రే, నేను నీకు అంతా అలా చెప్పానుగా, పిచ్చా నీకు? గుళ్ళో అంత పక్కగా ప్లాన్ చేసాక థియేటర్లో ఎందుకు రిస్క్ తీసుకోవడం? రేపేం జరుగుతుందో ఏం చెప్పగలవురా? ఆలస్యం చేసే ఒక్క నిమిషం మా నాన్నగారిని ఏం చేస్తారా అని భయంగా ఉందిరా. అందుకని ట్రై చేసి చూస్తాను, లేదా గుళ్ళో లేపేదాం. ఇలా చూడు మావా, నీ మొహం వాళ్ళు చూడనంత వరకే వాళ్ళ ముందు నువ్వు ఫ్రీగా తిరగలవు. అనవసరంగా నువ్వేమైనా. నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. హలో హలో, ఎవరా లోపల? ఎవరు లోపల ఎవరన్నా అడుగుతున్నానా? తలుపు తీరా. తలుపు తీస్తావా లేదా? ఏం చేస్తున్నావురా? బాత్రూమ్కి వెళ్తున్నా. ఓ, అన్నా నువ్వు వెళ్ళనా? వీడిని ఎక్కడ చూసినట్టుంది. పేరేంటి? శివకుమార్. ఏ ఏరియా? అశోక్ నగర్. అశోక్ నగర్ లో ఎక్కడ? గణపతి స్ట్రీట్. ఏంట్రా అక్కడ గొడవ? ఎందుకు ఏం లేదన్నా, అశోక్ నగర్ లో గణపతి స్ట్రీట్ అనేదే లేదు. నాది అశోక్ నగర్. నా దగ్గరే అబద్ధాలు చెప్తున్నావా? అబద్ధం కదన్నా, కావాలంటే వచ్చి అడిగి చూడండి. ఏ మురళి, అరకులో ఒకడి మీద డౌట్ గా ఉంది, వెళ్ళి కనుక్కోమని చెప్పాను. అవును, వీడు వాడ్లాగే ఉన్నాడు. కాదన్నా, మీరు ఇంకెవరో షర్ట్ వదలనా? అన్నా షర్ట్ వదలనా? షర్ట్ వదలనా? నన్ను చెప్పడానికి వచ్చాడు, పట్టుకోండి. విశాలక్ష్మి నగర్ లోకి వెళ్ళాడన్నా. మన ఏరియా అన్నా, తప్పించుకునే ఛాన్సే లేదు. ఇంకో అరగంటలో మీ ముందు ఉంటాడన్నా. అమృత, అనవసరంగా కోపం తెప్పించుకో. చెప్పన్నా. రే బావా, ఎక్కడున్నా? ఇంట్లో అన్నా. మన వీధిలో ఒక్కొక్కడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వాడిని పట్టుకో. మన వీధిలోక? అవునన్నా. వాడిని పట్టుకోరా. అమృత
నువ్వేం చేస్తున్నావు? నిన్నెందుకు తరుముతున్నావు? శేషుని చంపేశారా? శేషుని నువ్వు బస్ ఎక్కించిన తర్వాత పోలీసులు పట్టుకుని రవికి అప్పగించారా? భరణి, నువ్వొచ్చి చంపుతావని వాడి ప్రాణాలు మాత్రం వదిలిపెట్టాను. వస్తున్నానన్నా. వాడిని అమృత చూస్తుండగా చంపాలి. అమృత ఎక్కడుందో కనుక్కున్నావా? వైజాగ్ లో ఉందన్నా. రేయ్, వెళ్ళి దాన్ని లాక్కురారా. సరేనా? భరణి, భరణి, ప్లీజ్ భరణి, శేషుని వదిలే భరణి, ప్లీజ్ భరణి, తన్నేం చేయకు భరణి, నీ కాళ్ళు పట్టుకుంటాను, ప్లీజ్ భరణి, వద్దు భరణి, భరణి, ప్లీజ్ భరణి, వదిలే భరణి, అయ్యో, భరణి, ప్లీజ్ భరణి, వదిలే, భరణి, ప్లీజ్ భరణి, వద్దు భరణి, భరణి, ప్లీజ్ భరణి, వదిలే భరణి, నీ కాళ్ళు కొట్రా. వద్దు. నా కళ్ళ ముందే వాడిని దారుణంగా కొట్టి చంపేశారా? అన్నా, ఇక్కడున్నారన్నా. శివ, వాళ్ళు వచ్చేస్తున్నారు. వాడిని వచ్చేస్తున్నారు. శివ, రా శివ, వెళ్ళిపోదాం. శివ, శివ, వాళ్ళు వచ్చేస్తున్నారు. శివ, లే శివ, వెళ్ళిపోదాం. రా శివ, శివ. అమృత వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. ఇక్కడున్నారా?
నీకేం కాలేదుగా? శివ నందు
ఎవరా నువ్వు? నీకు నాకు ఏమి సంబంధం? నేను ఎవరో చెప్తే ఆ ఒక్క కారణానికి మాత్రం నిన్ను చంపినట్టు అవుతుంది. నువ్వు జీవితంలో ఎంతమందిని చంపుంటావు ఆలోచించు. అంతమంది తరపున నిన్ను చంపినట్టు ఉండని. రేయ్, ఇప్పుడు కూడా నిన్ను చంపకుండా వదిలేసింది నీ చావు నిన్ను చూడాలి. అందుకే నేను పైకి వస్తే నేను వదిలిపెట్టరా? పైకి లాగరా? నన్ను ఎవరైనా కాపాడండ్రా! హలో, పోలీస్ స్టేషన్. నమస్కారం. ఈనాటి ముఖ్య అంశాలు. ప్రముఖ వ్యాపారవేత్త కాటమ్మ రవి మరణించారు. ఈయన మృతదేహం గుంటూరు నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పేరేచర్ల గ్రామం వద్ద ఒక పాడుబడిన నూతిలో కుళ్లిపోయిన స్థితిలో దొరికింది. ఒక మర్మ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు అగ్నిమాపక దళ సహాయంతో మృతదేహాన్ని పక్కనే ఉన్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టంకి పంపించారు. ఆధారాల కోసం గాలిస్తున్నారు. కాటమ్మ రవి గుంటూరులో మరిది గారు, మీ ఫ్రెండ్ దగ్గర నుంచి 3 లక్షలేగా తీసుకున్నారు? లేదు వదినా, తీసుకోలేదు. అయితే అంత డబ్బు ఎవరు ఇచ్చారు? అది నేను నాన్నతో చెప్పుకుంటానులే. నానా, ఒక నిమిషం. ఇలా రండి అన్న, రండి. పెళ్లికి 3 లక్షలు ఇందులోంచి తీశాను. మిగతా డబ్బు ఇందులోనే ఉంది. నేను వెళ్ళొస్తానమ్మా. చిన్నోడా, ఏంటన్నా? ఏంటన్నా? అత్తయ్య, వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు? అదేనమ్మా నాకు తెలియడం లేదు. పిల్లడు ఏడుస్తుంటే వదిలేశారు. తండ్రి కొడుకులు ఇద్దరు రహస్యాలు మాట్లాడుకుంటున్నట్టున్నారు. తండ్రి కొడుకుల మధ్య 1.25 లక్షలు ఉంటాయి. పిల్లడినివ్వు. ఏడవకూడదురా. ఇక మీద నుంచి మనం సంతోషంగా ఉండాలి.